Hi my dear students, welcome back to our channel Learn English with Amir. How are you all? సో ఈరోజు మనం ఎస్ఎస్సికి సంబంధించిన ఎంటీఎస్ పేపర్ మాక్ టెస్ట్ నెంబర్ 12 డిస్కస్ చేస్తున్నాం మనం, రైట్? ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని తీసుకొని ఎన్ని రిక్వెస్ట్ వచ్చాయి ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి లాస్ట్ వీడియోలో క్వశ్చన్ అడగడం జరిగింది. ఫర్దర్గా చేసే వీడియోస్ ఎంటీఎస్ పైన చేయాలా లేకపోతే సీజీఎల్ అని అడిగినప్పుడు మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అని అడిగారు. అండ్ దెర్ ఆర్ కామెంట్స్ ఇన్ విచ్ స్టూడెంట్స్ ఎట్ బోత్ ఆల్సో ఎంటీఎస్ అండ్ సీజీఎల్. సో నేనే డిసైడ్ అయ్యానంటే రాబోయే 1-2 వీడియోస్ ఎంటీఎస్ పైన అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి సీజీఎల్ పైన, ఓకేనా? సో రెండింటి మనం ప్యారల్గా తీసుకుని వెళ్దాం, ఓకేనా? 1-2 వీడియోస్ ఎంటీఎస్, 1-2 వీడియోస్ సీజీఎల్ ప్యారల్గా తీసుకుంటూ వెళ్దాం, ఓకేనా? సో ఎవరైతే స్టూడెంట్స్ ఎంటీఎస్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తున్నారో ప్లీజ్ మీ ఇంగ్లీష్ లెవెల్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుండండి ఎవ్రీడే, హస్ల్ ఎవ్రీడే, ఓకేనా? చలో మనం ఫుల్ మార్క్స్ ఏం చేయాలి తెలుసు కదా మనకి. ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 75 మార్క్స్ రాబోతున్నాయి. ఎస్ఆర్నో ఈ మార్క్స్ మీరు కొట్టాల్సింది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, అండ్ దాంతోనే జాబ్ కొట్టాలి. అండర్స్టాండ్? చలో. సో ఇది ఎప్పటి పేపర్ అంటే 5th సెప్టెంబర్కి సంబంధించిన పేపర్ 2023, ఓకేనా? రైట్. అండ్ ఇది మార్నింగ్ షిఫ్ట్లో కండక్ట్ చేసిన ఒక పేపర్ అనమాట. అండ్ దిస్ డిస్కషన్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఎస్ఎస్సిఏ డిస్కస్ చేస్తున్నారా సార్ అంటే ప్లీజ్ బ్యాంక్ స్టూడెంట్స్కి కూడా కంప్లీట్లీ రెలవెంట్ అనమాట. సేమ్ గ్రామర్, సేమ్ వొకాబులరీ, సేమ్ లాజిక్స్ ఉంటాయి, ఓకేనా? అండ్ ఎవరైతే స్టూడెంట్స్ స్టేట్ ఎగ్జామ్స్ చదువుతున్నారో, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ చదివే వాళ్ళు, టెట్ ఎగ్జామ్ ఏపీలో చదివే వాళ్ళు, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ లాంగ్ టర్మ్ ఎవరైనా కూడా అందరూ కూడా ఈ వీడియోస్ని ఫాలో అవ్వాలి. వీడియో విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి గైస్, ఓకే? చలో ముందుకెళ్దాం. ఎవరైతే స్టూడెంట్స్ కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్లో కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉన్నాయి, ఓకేనా? ఎంటీఎస్కి సంబంధించిన కోర్స్ అయినా, సీజీఎల్ అయినా, లేకపోతే బ్యాంక్ పిఓ క్లర్క్ అయినా, స్టేట్ లెవెల్ గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్ అయినా, లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ అయినా అన్నీ కూడా మన యాప్లో కోర్సెస్ ఉన్నాయన్నమాట. స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కోసం ఒక కోర్సు, సెంట్రల్ ఎగ్జామినేషన్స్ కోసం ఇంకొక కోర్సు సపరేట్గా అవైలబుల్ ఉంది యాప్లో. యాప్ డౌన్లోడ్ చేయండి. కామెంట్ సెక్షన్లో యాప్ లింక్ ఉంది అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది. డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి కాల్ చేయండి, మేము హెల్ప్ చేస్తాం. కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియో ఎండింగ్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను, ఓకేనా? డైరెక్ట్గా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1 కనిపిస్తుంది ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన పేపర్లో. క్వశ్చన్ నెంబర్ 1, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి ఒక సినోనిమ్ చెప్పమని అడుగుతున్నారు, ఓకే? ఇచ్చిన వర్డ్ ఏంటి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఓకే? ద గివెన్ వర్డ్ ఈస్ డిమినిష్. ఏమి ఇచ్చారు? డిమినిష్. డిమినిష్ అంటే తెలుసు కదా మీకు. ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డిమినిష్ ఇట్ సెల్ఫ్ ఈస్ టు డిక్రీజ్ ఇన్ సైజ్. డిక్రీజ్ అనే సెన్స్ ఇస్తే జనరల్గా డిక్రీజ్ ఇన్ సైజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ. క్వాంటిటీలో డిక్రీజ్ అవ్వడమేనా? అవునా? ఏదైనా తగ్గుదల అని చెప్పడం అనమాట, ఓకే? ఆర్ డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ. ఏదైనా కూడా డిక్రీజ్ ఇన్ సైజ్ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ, ఆర్ ఇంటెన్సిటీ కానీ, ఓకేనా? వీక్ అయింది అంటే దాన్ని మనం జనరల్గా ఏమంటాం అంటే డిమినిష్ అంటాం. అడిగింది ఏంటి ఇక్కడ? సినోనిమ్, ఓకేనా? సో సినోనిమ్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? డిమోట్ అంటే మీనింగ్ ఏంటి? సి, ఒక పర్సన్ ఉన్నాడు ఒక ర్యాంకులో, ఇంకా హయ్యర్ ర్యాంక్లోకి పంపిస్తామంటే దట్ ఈస్ కాల్డ్ ప్రమోషన్. అప్పర్ ర్యాంక్లో ఉన్న పర్సన్ కనుక లోవర్ ర్యాంక్లో పడేసాం అనుకోండి దట్ ఈస్ కాల్డ్ డిమోషన్, రైట్? రివర్స్ ఆఫ్ ప్రమోషన్, ప్లీజ్ అండర్స్టాండ్, రైట్? ఇది చాలా సింపుల్ అనమాట. అండ్ రెలిగేట్ అన్న కూడా సేమ్ మీనింగ్. రెలిగేట్ అన్న కూడా మీనింగ్ ఏంటి అంటే రెలిగేట్ ఆల్సో గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ డిమోటింగ్. సో ఇప్పుడు మనం చెప్పండి, ఈ వర్డ్స్కి ఏమైనా సంబంధం ఉందా డిమినిష్కి డిమోట్ చేయడానికి? నో, సంబంధం లేదు. ఆప్షన్ 1 రాంగ్, ఆప్షన్ 2 ఇర్రెలవెంట్. ప్రివెంట్ చేయడం అంటే దేన్నైనా నిర్మూలించడం, to stop something from happening. Yes or no? In that case, this is also irrelevant. Answer of the question has to become option 4, my dear. Yes or no? You're going to learn lots of new concepts in this video, for sure. నోట్బుక్ పెన్ పట్టుకొని కూర్చోండి, ఓకేనా? అండ్ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తాయంటే మన సిరీస్ అంతా కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సర్క్యులేట్ ద వీడియోస్, ఓకే? చలో క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ అన్న, రైట్? ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి చూడండి. క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు 25 క్వశ్చన్స్లో కూడా మీరు ఎన్ని కరెక్ట్గా చేయగలిగారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి. ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ కూడా టైప్ చేయండి. మీ స్కోర్ ఎంత తప్పకుండా టైప్ చేసేసి వెళ్ళండి ఇక్కడి నుంచి, ఓకేనా? రైట్. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఇట్ ఈస్ గోయింగ్ టు వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ క్వశ్చన్. అ పర్సన్ హూ లవ్స్ ఆర్ కలెక్ట్స్ బుక్స్, రైట్? బుక్ లవర్ని జనరల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమని పిలవాలి? అ పర్సన్ హూ లవ్స్ బుక్స్ ఈజ్ కాల్డ్ వాట్, ఓకేనా? అది క్వశ్చన్ అనమాట, ఓకే? ఆంగ్లోఫైలా, హీలియోఫైలా, పెడోఫైలా, బిబ్లియోఫైలా. ఫైల్ అనేది బేసికల్గా వచ్చే సఫిక్స్. ఫైల్ అంటే ఏంటి అంటే లవర్, ఓకేనా? అ పర్సన్ హూ లవ్స్ టు డూ సంథింగ్, దాన్ని మనం అంటాం ఫైల్, ఓకే? అలా చూసుకుంటే ఆంగ్లోఫైల్ ఇస్ అ పర్సన్ హూ లవ్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్ కంట్రీ, ఓకేనా? ఎవరైతే ఇంగ్లాండ్ని ఇష్టపడతారో, ఇంగ్లాండ్ అనే కంట్రీకి ఫ్యాన్స్ ఉన్నారో, ఆర్ ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా ఇష్టపడతారో, ఓకే, అలాంటి పర్సన్స్ అందరినీ మనం అంటాం ఆంగ్లోఫైల్. ఇచ్చిన క్వశ్చన్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నో, ఆప్షన్ 1 ఈస్ రాంగ్. ఆప్షన్ 2 చూస్తే హీలియోఫైల్. హీలియో అంటేనే సన్, అవునా కదా? మరి సన్ని ఇష్టపడేవాడని చెప్పేసి మీనింగ్ అనమాట. సో హీలియోఫైల్ అంటే మీనింగ్ ఏంటి అంటే
a person or thing that is generally attracted by sun. ఓకేనా రైట్. సన్కి అట్రాక్ట్ అయ్యే పర్సన్ కానీ సన్కి అట్రాక్ట్ అయ్యే థింగ్స్ ఆర్ ఆర్గనిజమ్స్ కానీ ఉంటాయి కనుక సన్ఫ్లవర్ చూడండి, సన్ ఎటువైపు ఉంటే అటువైపు తిరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బై ఇట్. ఎసాను దాన్ని మనం ఏమంటాం అంటే హీలియోఫైల్. ఓకే, కొంతమంది పర్సన్స్ ఉంటారు ఎండ ఉన్నప్పుడు యాక్టివ్గా ఉంటారు, ఒక్కసారి క్లౌడీగా ఉందనుకోండి వెదర్ కొంచెం డల్గా అయిపోతారు. అట్లాంటి పర్సన్స్ మనం ఏమంటాం అంటే హీలియోఫైల్స్. కొంతమందికి సన్ షైన్లో కూర్చోవడం చాలా ఇష్టం, హీలియోఫైల్స్ అనమాట. పెడోఫైల్ అంటే ఎవరు? నో, పెడో అంటేనే చిల్డ్రన్ అనమాట. సో పెడోఫైల్ ఇస్ అ పర్సన్ హూ లవ్స్ చిల్డ్రన్. ఓకేనా, హూ లవ్స్ చిల్డ్రన్ ఆర్ అ పర్సన్ హూ ఈస్ అట్రాక్టెడ్ టు చిల్డ్రన్. నేను చెప్పిన ఒక కొంచెం ఆర్డ్గా అనిపించిన కూడా చెప్పేటప్పుడు ఈ పెడోఫైల్ అనేది ఒక డిసీజ్ అండి, మెంటల్ డిసీజ్. వీళ్ళు సైకలాజికల్గా ప్రాబ్లం ఉన్న పర్సన్స్. పెడోఫైల్స్ అంటే ఎవరు అంటే చిల్డ్రన్ని చూసి సెక్షువల్గా అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. రైట్, ఇది ఒక టర్మ్ అనమాట. పెడోఫైల్ అంటే ఎవరు? సెక్షువల్గా చిల్డ్రన్కి అట్రాక్ట్ అయిపోయేవాళ్ళు. రైట్, వెరీ బ్యాడ్ టర్మ్. సో పెడోఫైల్ అనమాట, గూగుల్ కూడా చేయొచ్చు మీరు. రైట్, నెక్స్ట్ బిబ్లియోఫైల్ అంటే, బిబ్లియో అంటేనే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బుక్స్ అనమాట. సో ఏ పర్సన్కి అయితే బుక్స్ ఇష్టం ఉంటుందో ఆ బుక్ లవర్ని జనరల్గా ఏమంటామంటే మనం బిబ్లియోఫైల్ అంటాం. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? ఆప్షన్ 4. సో ఒక్యాబ్ క్వశ్చన్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తాయండి. ఓకేనా, ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన ఎస్ఎస్సి బోర్డ్ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్లో అయినా ఒక్యాబ్ పైన ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. సో ప్లీజ్ ప్రిపరేషన్లో ఒక్యాబ్ని ఇంటెన్సిఫై చేయండి. ప్లీజ్ ఇంటెన్సిఫై యువర్ ప్రిపరేషన్. క్వశ్చన్ నెంబర్ 3 నేను అబ్జర్వ్ చేసింది గ్రామర్ క్వశ్చన్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి, ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఒక్యాబ్ క్వశ్చన్స్ టేక్ సమ్ టైమ్ మై డియర్. ఓకేనా, సో చూద్దాం ఏంటి జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎర్రర్ నో ఎర్రర్ అడుగుతున్నారు. వీఆర్ లివింగ్ హియర్ సిన్స్ ద సమ్మర్ ఆఫ్ లాస్ట్ ఇయర్. సిన్స్ పాయింట్ కనిపిస్తుంది ఇక్కడ, సిన్స్ వచ్చింది ద సమ్మర్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ అని అడుగుతున్నాం. అండ్ ఇది కూడా బాగానే ఉంది నన్ను. ఓకేనా, సిన్స్ జనరలీ గెట్స్ యూస్డ్ విత్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ పాస్ట్. అండ్ ఇది ప్రాపర్గా యూస్ కూడా చేసాం పాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైంతో. లాస్ట్ ఇయర్లో సమ్మర్ అని చెప్పేసి చెప్పాం. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. టెన్సెస్లో మనం ఈ పాయింట్ని స్ట్రెస్ చేసి చెప్పుకుంటాం కోర్సెస్లో ఎక్కడైనా కూడా. అండ్ మీరు కూడా చదివే ఉంటారు మోస్ట్ ప్రాబబ్లీ. ఇట్స్ అ ఫేమస్ రూల్. ఓకే, ఇది ఒక రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఫేవరెట్ ఎగ్జామినేషన్లో వచ్చే ఎగ్జామినర్ ఫేవరెట్ క్వశ్చన్. సిన్స్కి సంబంధించిన క్వశ్చన్, ఫర్కి సంబంధించిన క్వశ్చన్. టెన్సెస్లో పాయింట్ ఏంటి అంటే సిన్స్ ఎప్పుడు వచ్చినా కూడా పాయింట్ ఆఫ్ టైంతో పాటు వస్తే వెనక మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తగులుతుంది. జనరల్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలన్నమాట. అలాంటప్పుడు యూసేజ్లో మీకు సెంటెన్స్లో రావాల్సింది ఏంటంటే హ్యాస్ ఆర్ హ్యావ్ రావాలి, ప్లస్ రావాల్సింది బీన్. ఓకేనా, ప్లస్ కంటిన్యూటీ కాబట్టి V4 రావాలి. సో ఇది కన్స్ట్రక్షన్ అనమాట. హ్యాస్ బీన్ ప్లస్ V4 అయినా రావాలి, హ్యావ్ బీన్ ప్లస్ V4 అంటే ఏంటి యాక్చువల్గా ING అనమాట. సో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇచ్చిన స్టేట్మెంట్లో ఏ టెన్స్ యూసేజ్ నడుస్తుంది? వీఆర్ లివింగ్ కనిపిస్తుంది. వీఆర్ లివింగ్ అనేది దేన్ని చూపిస్తుంది తెలుసా? స్టేట్మెంట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని చూపిస్తుంది. కానీ రావాల్సింది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఏం చేయగల ఆర్ లివింగ్ని మనం చేయాల్సింది ఏంటి అంటే వీ హ్యావ్ బీన్ లివింగ్ చేయాలి. ఏం చేయాలి? వీ హ్యావ్ బీన్ లివింగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ వీఆర్ లివింగ్ మీరు రాయాల్సింది వీ హ్యావ్ బీన్ లివింగ్ నన్ను. ఇది ఒక పాపులర్ క్వశ్చన్, వెరీ ఫేమస్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇదేం కొత్తగా వచ్చింది కాదు, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ కూడా మీ ఎగ్జామ్స్లో. నెక్స్ట్ మీరు రాయబోయే ఎగ్జామ్లో కనుక క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయండి ఫ్రీగా. సిన్స్ వచ్చిన క్వశ్చన్ వస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది? ఆప్షన్ ఏ R1 క్లిక్ చేయండి, 3 మార్క్స్ అకౌంట్లో పడినట్టే. ఓకేనా, సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్. సురేష్ హ్యాస్ బీన్ లెర్నింగ్ తమిళ్ -2 months. చూసారా, ఇందాక నేను చెప్పాను కదా సిన్స్ ఫర్ క్వశ్చన్స్ పాపులర్ అని చెప్పేసి. సిన్స్తో వచ్చింది క్వశ్చన్ అండ్ ఇదే పేపర్లో ఫర్తో వచ్చింది. ఒక్క పర్సన్ కనుక టెన్సెస్లో సిన్స్ ఫర్ రూల్ కవర్ చేసేస్తే ఈ ఎగ్జామినేషన్ రాసి వచ్చాక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు మీరు ఆలోచించండి ఒకసారి. అతని పొజిషన్లో ఉండి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఒకటే పాయింట్ అనమాట. సిన్స్ ఫర్ వచ్చింది అంటే ఆ పాయింట్ 2 కూడా దేంట్లో ఉంటాయంటే టెన్సెస్లో నేర్చుకుంటాం. ఓకేనా, సో జనరల్గా సిన్స్తో ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫర్తో కూడా. సో ఇక్కడ చూసుకుంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంది. హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. రైట్, రావాల్సింది ఏంటి? హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ రావాల్సింది బీన్ ప్లస్ V4. అవునా కాదా? రైట్, ఇది 100% ఉంది, బాగానే ఉంది. మరి ప్రాబ్లం ఏంటి సార్? మీకు బేసిక్ లెవెల్లో సిన్స్కి ఫర్కి డిఫరెన్స్ కూడా తెలవాలి. సిన్స్ ఈజ్ యూస్డ్ విత్ పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ అనేది వాడతాం మనం పాయింట్ ఆఫ్ టైంతో. బట్ ఫర్ ఈజ్ యూస్డ్ విత్ పీరియడ్ ఆఫ్ టైం. ఫేమస్ క్వశ్చన్ అన్న. ఓకేనా, ఇదేం కొత్త కాదు. ఒకవేళ మీలో కనుక ఎవరికైనా తెలియకపోతే నేర్చుకోండి. ఇప్పుడే మనం చూపించింది పాయింట్ ఆఫ్ టైమా లేకపోతే పీరియడ్ ఆఫ్ టైమా చూసేసుకొని ఆన్సర్ చేయాలన్నమాట. ఓకేనా, సో తమిళ తర్వాత వచ్చింది చూడండి -2 months. 2 months అనేది ఒక డ్యూరేషన్, పీరియడ్ ఆఫ్ టైం. పాయింట్ ఆఫ్ టైం అంటే గతంలో ఒక పాయింట్ని రెఫర్ చేయడం. పీరియడ్ ఆఫ్ టైం అంటే మనం కాలాన్ని కౌంట్ చేసి చెప్పడం. అలా చూసుకుంటే 2 months అనేది ఏమవుతుంది అంటే పీరియడ్ ఆఫ్ టైం. దీన్ని మనం ఏమంటాం అంటే డ్యూరేషన్, టైం డ్యూరేషన్, కాల వ్యవధి అంటాం. సో డ్యూరేషన్తో వచ్చే టర్మ్ సిన్స్ కాదు ఫర్ రావాలి. సో అలాంటప్పుడు ఇక్కడ ఏం రావాలి?
ఫ్రమ్ 2 months అనాలా, బిఫోర్ 2 months అనాలా, సిన్స్ 2 months అనాలా, లేకపోతే ఫర్ 2 months అనాలా? సేమ్ పాయింట్ అనమాట, ఫర్ 2 months. ఒకటే లాజిక్, ఈ ఒక్క లాజిక్ తెలుసుకున్న వాళ్ళకి, సిన్స్ ఫర్ రూల్ చదువుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళిన వాళ్ళకి డైరెక్ట్గా 1 into 1 మొత్తం 2 questions, 2 into 3 మొత్తం ఎన్ని 6 marks వచ్చినట్టే. ఎసాను 2 questions into 3 marks. ఓకే రైట్, లెట్స్ మూవ్ అహెడ్. రీనాస్ హౌస్ ఈజ్ ఎట్ అ స్టోన్స్ త్రో ఫ్రమ్ ద స్కూల్. చాలా సింపుల్, ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ కూడా. ఓకేనా, ఎట్ అ స్టోన్స్ త్రో అనే ఇడియంని ఎప్పుడు యూజ్ చేయాలి జనరల్గా? ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ ఎట్ అ స్టోన్స్ త్రో ఫ్రమ్ యువర్ హోమ్ ఆర్ ప్లేస్, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు యువర్ ప్లేస్. ఓకేనా, వెరీ క్లోజ్ ఆర్ వెరీ నియరర్. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా చాలా దగ్గర ఆర్ ఏదైనా కూడా చాలా చాలా క్లోజ్ బై ఉంది అని చెప్పాలనుకుంటే వెరీ నియరర్ ఎప్పుడైనా కూడా కనిపించాలంటే చాలా చాలా దగ్గర ఉన్న విషయాలు, వస్తువుల గురించి, ప్లేసెస్ గురించి మాట్లాడాలంటే యూస్ ఎట్ అ స్టోన్స్ త్రో. మరి అట్లాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఎట్ వెరీ లాంగ్ డిస్టెన్సా? నో, షార్ట్ డిస్టెన్స్. నెక్స్ట్ పక్కనే. ఓకేనా, ఒక ఏది లేకపోతే తీసుకుందాం, ఎ వెరీ షార్ట్ డిస్టెన్స్. పక్కనే కాకపోవచ్చు బట్ దగ్గర అనే సెన్స్. రాయి ఇసిరితే పడేంత దూరం అంటే దగ్గర. ఓకేనా రైట్, ఎట్ అ స్టోన్స్ త్రో అంటే మీనింగ్ అది. ఇది ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 3. మార్క్ చేస్తే మీకు డైరెక్ట్గా 3 marks వస్తాయి అనమాట. ఈజీగా డిఫికల్టా? చాలా చాలా సింపుల్ అండి. ఓకేనా, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇట్లాంటి క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేస్తాడు. ప్రిపరేషన్ ఉంటే, స్ట్రాటజీ ఉంటే, మినిమం లెవెల్లో మనం స్ట్రాటజీ చేసుకొని ప్రిపరేషన్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళాలి. హార్డ్ వర్క్ చేసి వెళ్ళండి. ఓకేనా రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నారు. రెగ్యులర్ కరెక్ట్గానే ఉంది, నేను రాయాల్సిన అవసరం లేదనుకుంటా. రెగ్యులర్ ఈజ్ అప్రోప్రియేట్. ఓకేనా, దీంట్లో ప్రాబ్లంలా. అకంపనిమెంట్ చూద్దాం. డిబేటబుల్ కూడా బాగానే ఉంది. డిబేటబుల్ అయింది, బాగానే ఉంది. ఓకేనా, డిస్క్రిపెన్సీ గుర్తుపెట్టుకోండి. అసమానతల్ని జనరల్గా ఏమంటామంటే మనం డిస్క్రిపెన్సీ. ఓకేనా, మిస్ మ్యాచ్ ఏమంటాం జనరల్గా? మిస్ మ్యాచ్. ఓకే, ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ మ్యాచింగ్ ఇన్ ఎనీ అగ్రిమెంట్, ఎప్పుడైనా కూడా థింగ్స్ అగ్రిమెంట్లో లేవు, డిసగ్రిమెంట్లో ఉన్నాయని చెప్పాలంటే, అసమానత ఉంది అని చెప్పాలంటే డిస్క్రిపెన్సీ ఉందని చెప్తాం. ఓకేనా, డిసగ్రిమెంట్ అనమాట. ఓకేనా, సో మిస్ మ్యాచ్ ఉందని చెప్పడం. సో ఇది కరెక్ట్ అనమాట. స్పెల్లింగ్ ఒకసారి చూసుకోండి. డిస్క్రిపెన్సీ స్పెల్లింగ్ కూడా మనం రాద్దాం. ఓకేనా, డిస్క్రిపెన్సీ అప్రోప్రియేట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, ఇట్ ఈస్ అప్రోప్రియేట్. అండ్ చూసుకోండి, రేపటి రోజు మీ ఎగ్జామ్లో ఇదే రావచ్చేమో. ఎసాను అందుకోసం అని చెప్పేసి రైట్. సో ఇది కరెక్టే, సో ఇది కరెక్టే. సో రాంగ్ ఉన్నదే అడిగారు కాబట్టి ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం కావాలి? ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ బికమ్స్ ఆప్షన్ 2. ఆబ్వియస్లీ ఒకటే మిగిలింది ఇంకా. ఓకేనా, అకంపనిమెంట్. పెద్దగా ఉందని పరిశాన్ కాకండి, చాలా సింపుల్ అనమాట. అకంపనిమెంట్ అసలు స్పెల్లింగ్ ఏంటి అంటే ACCOMPA, అకంపనిమెంట్ రాయాలి కదా. NI ఆ తర్వాత రాస్తాం MENT. సో ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? మరి ప్రాబ్లం ఏంటంటే చాలా సింపుల్ మ్యాటర్. ఏంటి? అకంపనిమెంట్ స్పెల్లింగ్లో మీకు రావాల్సింది ఇక్కడ I అనమాట. ఓకే, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? Y. ఇది రాంగ్. సో అందుకే ఆన్సర్ ఏం కావాలి? ఆప్షన్ 2. ఆప్షన్ 2ని మార్క్ చేస్తే మీకు సింపుల్గా మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో సింపుల్ స్పెల్లింగ్ లెవెల్ క్వశ్చన్స్ కూడా చదువుకుని వెళ్ళండి. వొకాబులరీలో మనం చదివేటప్పుడు వర్డ్స్తో పాటు, మీనింగ్స్తో పాటు స్పెల్లింగ్స్ కూడా చదువుకొని వెళ్తాం అనమాట. ఓకేనా, ఈజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు మీరు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూడండి. క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేస్తే, క్వశ్చన్ నెంబర్ 7లో మనకు కనిపిస్తుంది ఏంటంటే మీకు అండర్లైన్ సెగ్మెంట్ యొక్క అప్రాప్రియేట్ సబ్స్టిట్యూట్ చెప్పాలంట. ఓకేనా, ఏంటి అండర్లైన్ చేసింది చెప్తాను చూడండి ఒకసారి. రైట్, మోహన్ అన్నోయింగ్లీ ఆల్టర్డ్ సాల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. ఓకేనా, ఇప్పుడు దీన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలా. ఓకే, ఆల్టర్డ్ సాల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. ఓకే, ఆల్టర్డ్ సాల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్ వరకు అండర్లైన్ చేయండి. ఇప్పుడు దీని ఆన్సర్ చెప్పండి మీరు. దీని ఆన్సర్ ఏమవుతుంది? ట్రస్ట్ మీ, ఎవ్రీ బేసిక్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ కెన్ ఆల్సో ఆన్సర్ దిస్ క్వశ్చన్. యూజ్ యువర్ కామన్ సెన్స్. యూ డోంట్ ఈవెన్ నీడ్ గ్రామర్. చాలా ఈజీ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు మీరు. ఓకేనా, తప్పకుండా మీ అందరికీ ఇంగ్లీష్లో మార్క్స్ వస్తాయండి, మంచి మార్క్స్ కూడా వస్తాయి. మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీ వల్ల అవుతుంది. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ఈజీ అనిపించేదాకా నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. మీ ప్రిపరేషన్ జర్నీలో SSC MTS ఎగ్జామినేషన్ అయ్యేదాకా, CGL అయ్యేదాకా, GD ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్ జనవరిలో అయ్యేదాకా మీతో పాటు ప్రిపరేషన్లో, ఇంగ్లీష్ ప్రిపరేషన్లో నేను ఉంటాను. ఓకేనా, ఐ విల్ హెల్ప్ యూ ఫర్ షూర్. ఓకే, సో కంటిన్యూస్గా మనతో పాటు యాడ్ అయిపోయి ఉండండి ప్రిపరేషన్లో. మన జర్నీలో మీరు కూడా ఒక భాగంగా అండి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా యాడ్ చేయండి. ఓకేనా, వీడియోస్ని తప్పకుండా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ ఎడ్యుకేషన్ అందరికీ కూడా మనం షేర్ చేద్దాం, అందరం కూడా బెనిఫిట్ పొందుదాం. ఓకేనా, చలో గైస్. సో మోహన్ అన్నోయింగ్లీ ఆల్టర్డ్ సాల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. ఓకే, ఇప్పుడు చూడండి, ఆల్టర్డ్ సాల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగరా? చూస్తే దేనికి? డెజర్ట్ ప్రిపరేషన్లో అంట. ఓకేనా, ఒక స్వీట్ చేస్తాడంట. స్వీట్ చేసేటప్పుడు బై మిస్టేక్ షుగర్ అయిపోయి సాల్ట్ వేసాడంట. మీరు చెప్పండి, బై మిస్టేక్ యాడ్ చేసాడని చెప్పాలంటే ఆల్టర్ యూస్ చేస్తామా? ద వర్డ్ ఆల్టర్ ఈజ్ యూస్ టు గివ్ యూ అ సెన్స్ ఆఫ్ చేంజ్. ఆల్టర్ అంటే మీనింగ్ ఏంటి అంటే చేంజ్ అని, అవునా కదా? ఇక్కడ చేంజ్ చేయడం కాదు కదా, బై మిస్టేక్ యాడ్ చేయడం.
యాడ్ చేయడం అనేది, అవునా కదా, రైట్? అన్నోయింగ్లీ యాడ్ చేయడం. సో యాడ్ చేయడం కదా కావాలి, వేయడాన్ని ఏమంటాం, యాడ్ చేయడం. అటువంటిప్పుడు కావాల్సిన వర్డ్ ఏంటి, యాడెడ్. యాక్చువల్గా యాంగ్విష్ అంటే ఏంటో తెలుసా, రైట్? యాంగ్విష్ ఈజ్ ది ఎక్స్ట్రీమ్ పెయిన్ ఆర్ సఫరింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ పెయిన్ కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సఫరింగ్ కానీ, ఓకేనా, బాధ కానీ లేదా నొప్పి కానీ ఎక్స్ట్రీమ్గా ఉంటే కనుక దాన్ని మనం ఏమంటాం తెలుసా, యాంగ్విష్ అంటాం. ఏమంటాం, యాంగ్విష్. యాంప్లిఫై సింప్లీ మీన్స్ టు ఇంక్రీజ్ సంథింగ్. ఏమైనా సంబంధం ఉందా యాంగ్విష్కి ఇచ్చిన క్వశ్చన్కి? ఇక్కడేమో షుగర్ ప్లేస్లో సాల్ట్ యాడ్ చేయడం మ్యాటర్ ఉంది, అవునా కదా, రైట్? యాంప్లిఫై చేయడం, ఇంక్రీజ్ చేయడం సంబంధం ఉందా? ఆప్షన్ 3 ఇర్రెలవెంట్. ఓకే, ఆప్షన్ 4కి వచ్చేయండి. అబ్రిడ్జ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు డిక్రీజ్ సంథింగ్, డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ సంథింగ్. ఏమైనా సంబంధం ఉందా? ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ఇర్రెలవెంట్. యుల్ నో దిస్ వెన్ యూ నో ద మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. మీనింగ్స్ తెలిసి సరిపోతుంది కదా. సో ఇవన్నీ చదువుకోవాలి. సో సింపుల్ కామన్ సెన్స్ వాడినా కూడా ఏమర్థమైంది అంటే, సార్ షుగర్ ప్లేస్లో సాల్ట్ యాడ్ చేసాడు, అంతవరకు సరిపోతుంది. ఓకే, సో ఆన్సర్ ఏం కావాలి క్వశ్చన్కి, యాడ్ చేయడం కాబట్టి ఆప్షన్ 1 అనమాట. యాడెడ్ సాల్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ షుగర్. షుగర్కి బదులుగా సాల్ట్ యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇలా చాలామంది స్టూడెంట్స్ మన వీడియోస్లో యాడ్ అయిపోయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, చెన్నై నుంచి, విజయవాడ నుంచి, అటు నుంచి భీమవరం నుంచి, రైట్, తెలంగాణలో ఇటువైపు చూస్తే ఆదిలాబాద్ నుంచి, ప్రతి చోట నుంచి మన ఛానల్ని ఫాలో అవుతున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ గైస్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దట్ ఆర్ వీడియోస్ ఆర్ రీచింగ్ యూ అండ్ దే ఆర్ హెల్పింగ్ యూ. ఓకే, అండ్ ఇలానే మన ఛానల్ని మనం గ్రో చేద్దాం, మన ఫ్యామిలీని మనం గ్రో చేసుకుందాం. అండ్ తప్పకుండా వాల్యుబుల్ కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తుంటా. మీ ప్రిపరేషన్తో నేను కూడా 100% యాడ్ అయి ఉంటాను. ఓకేనా, హెల్ప్ చేస్తూ ఉంటా, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వీఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 15,000 సబ్స్క్రైబర్స్, రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ కీప్ లవింగ్, కీప్ షేరింగ్ గైస్. లెట్స్ మూవ్ అహెడ్. క్వశ్చన్ నెంబర్ 8 గైస్. క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ అండర్లైన్ ఇడియం అడుగుతున్నారు. ఇడియం ఏంటో ఒకసారి చూద్దాం. ద యాక్టర్ డిసైడెడ్ టు లివ్ లైఫ్ ఇన్ ద ఫాస్ట్ లేన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ ద ఫాస్ట్ లేన్. జనరల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక ఇడియం ఉంది, ఇన్ ద ఫాస్ట్ లేన్. లివ్ లైఫ్ ఇన్ ద ఫాస్ట్ లేన్ కూడా అంటాం. ఓకే, మీనింగ్ ఏంటి అంటే టు సింప్లీ లివ్ అ లైఫ్ దట్ ఈస్ ఫిల్డ్ విత్ ఎక్సైట్మెంట్. ఆర్డినరీ లైఫ్ బతకకుండా, అందరిలా బతికేయకుండా, కామన్ లైఫ్ కాకుండా ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ లైఫ్ కనుక కోరుకుంటే, లైఫ్ ఫుల్ ఆఫ్ చేజింగ్, ఓకే, రైడింగ్స్, ఓకే, ఎక్కడ పడితే అక్కడ టూర్స్, ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఫన్ అండ్ ఎక్సైట్మెంట్, లైఫ్ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ ఎక్సైట్మెంట్ కనుక బతుకుతున్నామంటే లివ్ లైఫ్ ఇన్ ద ఫాస్ట్ లేన్ అంటాం అనమాట. ఓకే, సో మీనింగ్ ఏంటి, డ్రాపింగ్ ఛార్జెస్ ఆఫ్ అ క్రైమా, ఒక క్రైమ్ గురించి పెట్టిన అలిగేషన్స్ అన్ని డ్రాప్ చేయడమా, నిందల్ని, నో, రైట్? ఆ లైఫ్ ఫిల్డ్ విత్ ఎక్సైట్మెంటా, 100%. ఓకే, లైఫ్ కంప్లీట్గా ఎక్సైట్మెంట్తో కనుక నింపేయాలనుకుంటే మనం అంటాం లివ్ లైఫ్ ఇన్ ద ఫాస్ట్ లైన్. ఓకేనా, మీరు కూడా యూస్ చేయండి, లివ్ లైఫ్ ఇన్ ద ఫాస్ట్ లైన్. ఓకేనా, నెక్స్ట్ వన్, రేసింగ్ అవే టు ద మూనా. మూన్కి మనం రేస్ పెట్టుకొని పారిపోవడమా? కాదు. లైఫ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ స్పీడ్, చాలా స్పీడ్గా బతకడమా? నో. లిటరల్ మీనింగ్ ఏంటి అంటే ఎగ్జైట్మెంట్తో లైఫ్ని బతకడం, ఫన్ వేలో బతకడం. ఓకేనా, ఆర్డినరీ కాకుండా ఎక్స్ట్రాడినరీ లైఫ్ని ప్లాన్ చేసుకోవడం. ఓకేనా, రైట్, దట్ ఈస్ ది ఆన్సర్. ఈజీ క్వశ్చన్, కష్టం కాదు. క్వశ్చన్ నెంబర్ 9, సంజన రబ్డ్ హర్ ఐస్ హార్డ్లీ. గ్రామర్లో వెరీ బేసిక్ రూల్ తెలిసిన అర్థమవుతుంది ఆన్సర్. సంజన రబ్డ్ హర్ ఐస్ హార్డ్లీ కనిపించినప్పుడు సంజన ఐస్ని రబ్ చేసింది. రబ్ చేయడం వర్బ్. ఎలా రబ్ చేసింది అంటే హార్డ్గా, అవునా కదా? అలా అయితే హార్డ్గా రబ్ చేయడం అనేది చెప్తున్నాం కాబట్టి, వర్బ్ని మాడిఫై చేస్తున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ అన్ యాడ్ వర్బ్. బట్ యూ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ 2 words ఇన్ ఇంగ్లీష్. వన్ హార్డ్, అనదర్ హార్డ్లీ. హార్డ్లీ అండ్ హార్డ్కి కనుక డిఫరెన్స్ తెలిస్తే సరిపోతుంది. హార్డ్ అనేది జనరల్గా పాజిటివ్ కాంటెక్స్లో యూస్ చేసేది. హార్డ్లీ అనేది నెగిటివ్ కాంటెక్స్లో, దట్టు రేర్లీ అనే మీనింగ్ కోసం వాడేది. ఓకేనా, ఎప్పుడైనా ఏదైనా విషయం అరుదుగా జరుగుతుంది అని చెప్పాలంటే అక్కడ హార్డ్లీ అంటాం. ఐ హార్డ్లీ వాచ్ ఇంగ్లీష్ మూవీస్. నేను తక్కువగా చూస్తా అని మీనింగ్ దాన్ని. ఓకేనా, అంటే హార్డ్లీ అనే వర్డ్కి ఒకటే మీనింగ్ వస్తుంది అనమాట. అదేంటి అంటే రేర్లీ. ఇక్కడ రేర్లీ అనే సెన్స్ ఉందా, లేకపోతే యాడ్వర్బ్ రిక్వైర్మెంట్ ఉందా? నార్మల్ యాడ్వర్బ్ రిక్వైర్మెంట్, పాజిటివ్గా. ఓకేనా, రేర్లీ అనే సెన్స్ అవసరం లేదు. అట్లాంటప్పుడు హార్డ్లీ కాదు, ఏం యూస్ చేయాలి అంటే హార్డ్. ఇది క్లియర్గా ఉందని అనుకుంటున్నా. యూ నీడ్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ అండ్ హార్డ్లీ. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డిస్టింగ్విష్ ఇట్, యూ ఆర్ ఇన్ అ పొజిషన్ టు గెట్ 3 marks గైస్. ఓకేనా, 3 marks, నాట్ అ జోక్. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ హార్డ్లీ కాదు, ఇక్కడ రావాల్సింది హార్డ్. ఎక్కడ మిస్టేక్ ఉంది? నా మిస్టేకే చెప్పాలి కదా. సో మిస్టేక్ని చెప్పాలి కాబట్టి మనం హార్డ్లీ రాకూడదు, హార్డ్ రావాలని చెప్తాం. ఆప్షన్ 3 కంటైన్స్ ది ఎర్రర్. ఎస్ ఆర్ నో? లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియం టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఒకసారి చెక్ చేద్దామండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. ఆబ్వియస్లీ ఎర్రరే కనుక్కున్నాం మనం, రైట్? ఓకే, ఇప్పుడు చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఇడియం. ఓకే, ఇక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు ఇడియం వాడాలంట. వీడియో పాస్ చేసి కామెంట్ చేయండి కుదిరితే, ఒకవేళ తెలిస్తే. రైట్, ఐ ఆస్క్ మై ఫ్రెండ్ టు డాష్ అగేన్స్ట్ హర్ ఎంప్లాయర్స్ హూ ఆర్ డూయింగ్ రాంగ్ టు హర్. ఐ ఆస్క్ మై ఫ్రెండ్ టు డాష్ అగేన్స్ట్ హర్ ఎంప్లాయర్స్. ఓకే, ఎంప్లాయర్స్ అంటే ఎవరు అంటే బాస్ అనమాట. ఓకేనా, మేనేజింగ్ రోల్లో హెచ్ఆర్స్ అనుకోండి. ఓకే, రైట్.
నా ఫ్రెండ్ని నేను అడిగాను అండ్ నా ఫ్రెండ్కి నేను చెప్పాను ఏంటి అంటే ఎవరైతే హెచ్ఆర్స్ ఆర్ మేనేజర్స్ బాస్ ఆమెతో తప్పుగా ఉంటున్నారో అతనితో తప్పుగా ఉంటున్నారో తప్పుగా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళకి నువ్వు కూడా అలానే ట్రీట్మెంట్ ఇవ్వు, రైట్ అని చెప్తున్నా. అలానే ట్రీట్మెంట్ ఇవ్వు అంటే మీనింగ్ ఏంటంటే హార్ష్గా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు కదా, నువ్వు కూడా రాంగ్ వేలో వెళ్ళి వాళ్ళతో హార్ష్గా ఉండు, ఓకేనా, రైట్. దాన్ని ఏమంటాను జనరల్గా, ఫైన్ వర్డ్స్ బటర్ నో పార్స్నిప్స్. బాగా పెట్టుకోండి. ఈ ఇడియం యొక్క మీనింగ్ ఏంటి అంటే ఫైన్ వర్డ్స్ బటర్ నో పార్స్నిప్స్ అంటే ఓన్లీ మాటల ద్వారా ఆర్ ఫ్లాటరీ వాడడం ద్వారా, స్వీట్ వర్డ్స్ చెప్పడం ద్వారా ఎలాంటి యూజ్ ఉండదు, మాటలతో ఎలాంటి యూజ్ ఉండదు. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ ఉంది కదా, దాన్ని మనం ఇంకొకలా ఇడియంలో ఇలా చెప్తాం, ఫైన్ వర్డ్స్ బటర్ నో పార్స్నిప్స్. దీని మీనింగ్ ఏంటి, ఆరిజిన్ ఏంటి చెప్పాలంటే కొంచెం టైం పట్టేస్తుంది, ఓకేనా. పార్స్నిప్ అనేది దుంప, యాక్చువల్గా పొటాటోకి రిప్లేస్మెంట్ పార్స్నిప్ అనమాట. మనం బటర్ పార్స్నిప్కి పెడతాం ఎందుకు అంటే ఒక స్నాక్లా తినడానికి, ఓకేనా. ఓన్లీ మాటలతో కడుపు నింపుకోలేము అనేది దీని మీనింగ్ యాక్చువల్గా, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మాటలతో కడుపు నిండదు, పనులు అవసరం, రిజల్ట్ అవసరం, ఎలాంటి ఎయిమ్ని ఫుల్ఫిల్ చేయని మాటలు పనికిరావు, ఓన్లీ సోది మాటలు పనికిరావు అని చెప్పడం అనమాట, ఓకేనా. మాటలతో కడుపు నింపుకోలేము చెప్పాలంటే ఇలా చెప్పాలి, ఫైన్ వర్డ్స్ బటర్ నో పార్స్నిప్స్, ఓకేనా. ఇది ఓన్లీ మాటలు బాగా మాట్లాడుతాం కానీ పని ఏం చేయట్లా అని చెప్పేసి కేసులో వాడతాం, ఫ్లాటరీ యూస్ చేసేటప్పుడు, ఓకేనా. సో ఏమైనా సంబంధం ఉందా ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి? నో. మనకేం కావాలి, మనకు కావాల్సింది ఏంటి స్టేట్మెంట్లో, ఓకేనా. వాళ్ళు ఎలా అయితే నీతో బిహేవ్ చేస్తారు నువ్వు కూడా వాళ్ళతో అలానే బిహేవ్ చేయి, రైట్. ఇప్పుడు దీనికి ఏం చెప్పాలి, ఫైండర్స్ కీపర్స్ లూజర్స్ స్వీపర్స్. ఇది చిన్న పిల్లలు ఆడే గేమ్ అనమాట, ఓకేనా. ఫైండర్స్ కీపర్స్, ఎవరికైతే వస్తువు దొరుకుతుందో వాళ్ళు ఉంచుకోవడమే ఏదైనా కూడా, ఎవరికైతే వస్తువు దొరకదో వాళ్ళు ఏడవడమే. వీపింగ్ అంటే ఏడవడం అనమాట. సో దొరికింది ఎవరిదైనా కూడా ఉంచుకోవచ్చు, అది గేమ్, ఓకే. సో ఏమైనా సంబంధం ఉందా? నో. నెక్స్ట్, ఫైట్ ద గుడ్ ఫైట్. మీనింగ్ ఏంటంటే టు ఫైట్ హార్డ్ ఫర్ అ గుడ్ కాజ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్, ఫైట్ హార్డ్ ఫర్ అ గుడ్ కాజ్, ఓకేనా. ఫైట్ హార్డ్ ఫర్ అ గుడ్ కాజ్, ఓకే. ఒక గుడ్ కాజ్ కోసం మనం చేసే ఫైట్ ఉంది, మనం నిజాయితీగా పోరాడుతున్నాం, ఓకేనా. అండ్ మన కాజ్ నిజంగా చాలా మంచి కాజ్ అనమాట, అందరి కోసం పోరాడుతున్నాం, ఓకే. అండ్ దాన్ని కూడా చాలా మనం గట్టిగా పోరాడుతున్నాం అనుకోండి, అప్పుడు మనం అంటాం ఫైట్ ద గుడ్ ఫైట్. ఏమంటాం? ఫైట్ ద గుడ్ ఫైట్. కానీ ఇక్కడ అది కాదు కదా, రైట్. ఇప్పుడు ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఏం కావాలి అంటే ఆప్షన్ 4, ఫైట్ ఫైర్ విత్ ఫైర్, ఓకేనా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలరా నువ్వు, ఓకేనా. వాళ్ళనితో తప్పుగా బిహేవ్ చేస్తే నువ్వు కూడా వాళ్ళతో తప్పుగానే బిహేవ్ చేయి, లేకపోతే లోకు అయిపోతావు అన్నా కదా. చెప్తున్నాం ఫైట్ ఫైర్ విత్ ఫైర్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. కింద రాసుకోండి, దీని తెలుగు మీనింగ్ ఇదే, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ఓకేనా. ఫైట్ ఫైర్ విత్ ఫైర్, తెలుగులో ఎలా చెప్తాం, ఇంగ్లీష్లో అలా చెప్తాం సార్, ఫైట్ ఫైర్ విత్ ఫైర్, దాట్స్ ఇట్. సో ఆన్సర్ ఏం కావాలి ఇక్కడ, ఫైట్ ఫైర్ విత్ ఫైర్. ఆప్షన్ 4 పెట్టారు అంటే 3 మార్క్స్ వస్తాయి ఎగ్జామ్లో, సెలెక్షన్ అనమాట, ఓకే. ఇడియమ్స్ చదువుకున్నాను, ఎగ్జామ్కి వెళ్ళే లోపు ఇడియమ్స్ చదువుకోండి. అండ్ స్టూడెంట్స్ నన్ను చాలామంది స్టూడెంట్స్ ఈ ఏదైతే బ్లాక్ బుక్ ఉందో, బ్లాక్ బుక్కి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ సిరీస్ మనం చేసాం కదా, ఒకవేళ మిస్ అయితే చూడండి, అన్నీ కలిపి ఒక కంపారిజన్ కూడా పెడతాం, ఓకే. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇడియమ్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారో, మీరు అనుకుంటున్నారు ఏమైనా మీ కామెంట్స్ చూడలేదని, ప్రతి ఒక్క కామెంట్ నేను చెక్ చేస్తాను. మీ బ్లాక్ బుక్ నుంచి మీకు కావాల్సిన టాప్ 100 ఇడియమ్స్ ఎలా అయితే మీరు అడిగారో ఆ వీడియోని డెలివర్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఇట్ ఈస్ మై ప్రామిస్, ఓకేనా. 100% నేను ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకుని వస్తాను. టాప్ 100 ఇడియమ్స్ ఫర్ అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఈ వీడియో సిరీస్ మీకు త్వరలో రాబోతుంది, ఓకేనా. ఇడియమ్స్ మాత్రమే కాదు, అలానే వేరే ఫ్రేజెస్ కూడా అన్ని ఇంక్లూడ్ చేసి ఒక వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, ఒక సిరీస్. తప్పకుండా మీరు ఏవైతే విషయాలు అడిగారో అవన్నీ చేస్తాను. సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా అడిగారు టాప్ 100, అనా కదా. మీరు పెట్టిన ప్రతి ఒక్క కామెంట్ నేను మీకు అనౌన్స్ కూడా చేస్తాను. టాప్ 100 సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ కూడా అడిగారు బ్లాక్ బుక్ నుంచి, అది కూడా తప్పకుండా చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తూనే ఉంటా, ఓకేనా. మనం ఇటువైపు ప్యారలల్గా మాక్ టెస్ట్ చేస్తుందాం, ప్యారలల్గా ఒకాబ్ సిరీస్ కూడా రన్ చేయడానికి ట్రై చేద్దాం మన ఛానల్లో, ఏమంటారు, ఓకేనా. కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. చలో గైస్, ఓకే. సో ఇప్పుడు మనం చూద్దాం మిస్స్పెల్డ్ వర్డ్ ఏమైనా ఉందా, ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఏం లేదురా అన్న, ఇప్పుడు చూడండి, టైం వేస్ట్ చేసుకోవాలనుకున్న వాడేమో మొత్తం చదువుతాడు పాపం, ఓకేనా. లేదు సార్ నేను చాలా ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ అనుకున్న వాడు ఏం చేస్తాడు తెలుసా, ఓన్లీ కామెంటే చదువుతాడు. కామెంట్ అంటాను నేను, సారీ, వీడియో మ్యాటర్లో కలిపి కామెంట్ అన్నాను, ఆప్షన్సే చదువుతాడు, ఆప్షన్స్, ఓకే. ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్ అడిగినప్పుడు ఆ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న వర్డ్ ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది కదా, అవునా కదా. ఏ వర్డ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో అడుగుతున్నారు కదా, మరి అదేంటి ఇక్కడే చూడొచ్చు కదా. ఇక్కడ చదివి టైం వేస్ట్ చేయకండి, ఇది చదువుకుంటూ కూర్చుంటే అసలే టైం వేస్ట్, ప్లీజ్, ఓకేనా. మీరు ఓన్లీ చూడాల్సింది ఏంటి అంటే ఇలాంటి కీవర్డ్స్ని, మిస్స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నారు, కనిపించేస్తుంది కదా, అవునా కదా. డైరెక్ట్గా మనం చూస్తాం, ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు వెంచర్ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా లేదా, 100% కరెక్ట్. యాటిట్యూడ్ కరెక్ట్ ఉందా, కరెక్ట్. డిస్టింగ్విష్ కరెక్ట్ ఉందా లేదా, డిస్టింగ్విషెస్ కరెక్ట్ ఉంది, ఇది కూడా కరెక్ట్. ఆన్సర్ ఏం కావాలంటే సక్సీడ్, బికాస్ సక్సీడ్ అనే వర్డ్ స్పెల్లింగ్ ఏమవుతుంది, CC క్యాప్స్లో రాస్తాం కాబట్టి క్యాప్స్లో రాద్దాం, ఏమంటారు, ఓకేనా. సక్సీడ్, CCEE
డి. ఓకేనా, సక్సీడ్ అనే వర్డ్లో మీకు డబుల్ సి రావాలి అండ్ డబుల్ ఈ రావాలి. ఇక్కడ డబుల్ సి ఉంది కాకపోతే సింగిల్ ఈ ఉంది, ఇది ప్రాబ్లం. సో ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 4. అలా చూసుకుంటే ఈజీగా మనం స్పెల్లింగ్ మిస్టేక్ క్వశ్చన్ ఆన్సర్ చేసాం. ఓకేనా, సో బేసిక్ స్పెల్లింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో వస్తాయి. మరి దీనికోసం టైం ఎందుకు వేస్ట్ చేయడం, ఇది పెట్టేసేయండి, మూవ్ అయిపోండి నెక్స్ట్ క్వశ్చన్కి. చలో, క్వశ్చన్ నెంబర్ 12 చాలా పెద్దగా ఉంది. ఓకేనా, ఇదంతా చదవకండి, టైం వేస్ట్ చేసుకోకండి, దీన్ని చూడండి మీరు సరిపోతుంది. నో ఎర్రర్ కనిపిస్తుంది కదా, మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయడమే. అలా కాకుండా క్వశ్చన్లో ఆప్షన్స్ చూడటం అర్థమైపోద్ది మీకు. నో ఎర్రర్ ఉంది అంటే మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేయడం. ఇది చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. అ నైట్ అలోన్ ఇన్ అ హోటల్ కెన్ బీ లోన్లీ ప్రాస్పెక్ట్. చాలా సింపుల్. ఆ నైట్ అలోన్ ఇన్ అ హోటల్ కెన్ బీ లోన్లీ ప్రాస్పెక్ట్. ఓకేనా, ఒక హోటల్లో వెళ్ళిపోయి నైట్ సింగిల్గా గడిపితే అది చాలా లోన్లీగా అనిపించవచ్చు. అంటే ఇప్పుడు చూడండి, కెన్ బీ లోన్లీ ప్రాస్పెక్ట్ అన్నప్పుడు సి గైస్ వీఆర్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ప్రాస్పెక్ట్. ఓకేనా, ఎలాంటి ప్రాస్పెక్ట్ అని చెప్తున్నాం మనం, వీఆర్ సేయింగ్ దట్ ఇట్ విల్ బీ అ లోన్లీ ప్రాస్పెక్ట్. అవునా కదా, చెప్పినప్పుడు ఒక చిన్న సింటాక్స్ రిలేటెడ్ ఎర్రర్ ఉంది. ఏంటి అంటే యూ నీడ్ టు యూజ్ ఆర్టికల్ ఏ. ఓకేనా, ఆ లోన్లీ ప్రాస్పెక్ట్ అనాలి. ఎందుకు, ఇది ఆల్రెడీ నేను ఫ్రీ వీడియోస్లోనే చెప్పాను. ఇంకా మన కోర్స్ వీడియోస్లో అయితే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ కూడా ఇచ్చాం. ఏంటి, ఎప్పుడైనా కూడా సింటాక్స్లో మీరు ఫస్ట్ ఆర్టికల్ రాస్తారు, ఆర్టికల్ తర్వాత అడ్జెక్టివ్ రాస్తారు, అడ్జెక్టివ్ తర్వాత నౌన్ రాస్తారు. అంతేకాని ఆర్టికల్ లేకుండా, ఈ కనెక్షన్ లేకుండా, ఈ బేస్ లేకుండా, ఈ పోల్ లేకుండా మనం డైరెక్ట్గా రెండు రాస్తే కుదరదు. ఓకేనా, రైట్, ఈ పోల్ కావాలి, 100% ఆర్టికల్ కావాలి. మరి ఇక్కడ కెన్ బీ అనేది మిస్ అయిపోయింది ఇక్కడ, రైట్, ఇక్కడ ఆర్టికల్ మిస్ అయింది. సో ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది, డైరెక్ట్గా అదే. ఓకేనా, సో చూసుకుంటే ఇక్కడ ఏ మిస్ అయింది కాబట్టి ఆప్షన్ 1 కంటెంట్ సార్. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. సార్ ఇలా మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయగలను అని స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు లేదా, మీ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసమే నేను ఇంత కష్టపడుతున్నాను. ఒక్కొక్క వీడియో వెనక చాలా చాలా కష్టం ఉంటుంది, చాలా ఎఫర్ట్స్ ఉంటాయి నాన్న, నమ్మండి 100%. ఓకేనా, చాలా ఎఫర్ట్ ఉంటుంది. ఈ ఎఫర్ట్ అంతా నేను ఎందుకు పెడుతున్నా, ఐ వాంట్ మై స్టూడెంట్స్ టు స్టడీ ఫ్రమ్ మీ, లెర్న్ ఫ్రమ్ మీ, ప్లీజ్. ఓకేనా, నేను ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నానో వాటిని మీరు 100% యూస్ చేసుకోండి మ్యాక్సిమం బెనిఫిట్కి. ఓకేనా, అండ్ మీరు కూడా నాతో పాటు ఈక్వల్గా ఎఫర్ట్స్ పెట్టాలి, సెలెక్షన్స్ రావాలి. ఓకేనా, ఎంటీఎస్ జాబ్ మీరు కొట్టాలి, సీజీఎల్ జాబ్ కొట్టాలి, అంతే. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. జీడీ కోసం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తూనే ఉండాలి మీరు. ఓకే, రైట్. ఎస్ఐ కానిస్టేబుల్ స్టూడెంట్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తూ ఉండండి, స్టేట్ వాళ్ళు వింటూ ఉంటే 100% మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలి. ఓకేనా, రైట్. చలో, క్వశ్చన్ నెంబర్ 13 నాన్న, రైట్. ఏముంది చూద్దాం. ఎర్రర్ అడుగుతున్నాను మళ్ళా. ద న్యూ రెస్టారెంట్ ఆన్ మెయిన్ స్ట్రీట్ ఈజ్ చీప్ దాన్ ద ఓల్డ్ వన్. చాలా సింపుల్ అనమాట. ఓకేనా, ఒక రెస్టారెంట్ గురించి మాట్లాడుతున్నాం, మెయిన్ స్ట్రీట్లో ఉంది, చీప్ దాన్ ద ఓల్డ్ వన్. పాత దానికంటే ఇది చాలా చీప్ అని చెప్తున్నప్పుడు యు ఆర్ కంపేరింగ్ వన్ రెస్టారెంట్ విత్ ది ఓల్డ్ రెస్టారెంట్. అవునా కదా, రైట్. అంటే ఇక్కడ 2 ఎంటిటీస్ మధ్యలో కంపారిజన్ 100% ఉంది కదా. కంపారిజన్, దెర్ ఈజ్ అ కంపారిజన్ ఉంది అంటే 100% అక్కడ కంపారేటివ్ డిగ్రీ రావాలి కదా. 100% అగ్రీడ్. ఓకేనా, అంటే కంపారేటివ్ డిగ్రీ యూస్ కావాలి. కంపారేటివ్ డిగ్రీ యూస్ కావాలంటే ఏం చేయాలి సార్, కంపారేటివ్ డిగ్రీ వాడాలి. ఏం వాడాలి, ఏంటి అంటే సార్, చీప్కి డిగ్రీస్ తెలుసుకుంటే చాలు సార్. ఓకేనా, అవేంటి అంటే చీప్ అనేది పాజిటివ్ డిగ్రీ సార్, చీప్కి కంపారేటివ్ డిగ్రీలో మనం రాస్తాం చీపర్. ఓకేనా, సూపర్లేటివ్ డిగ్రీలో మనం రాస్తాం సార్ చీపెస్ట్. ఇప్పుడు మీరు చెప్పండి, చీప్, చీపర్, చీపెస్ట్లో మనం కనుక కంపారేటివ్ డిగ్రీ వాడాలంటే ఏం వాడాలి, ఇదేమో పాజిటివ్ డిగ్రీ, ఇదేమో కంపారేటివ్ డిగ్రీ, ఇదేమో సూపర్లేటివ్ డిగ్రీ. ఇప్పుడు మీరు చెప్పండి. ఓకేనా, ఏది యూస్ చేస్తే కరెక్ట్ అవుతుంది. కంపారేటివ్ డిగ్రీ కాబట్టి చీప్ అనుకుంటే మీరు అనాలి చీపెస్ట్ అనమాట. సో చీప్ దాన్ కాదు, ఇక్కడ రావాల్సింది చీపర్ దాన్, ఈఆర్. మిస్ అయింది కదా, ఇక్కడ మిస్టేక్ ఉంది, ఒకసారి ప్రాపర్గా రాసుకోండి మొత్తం. ఓకే, ఆన్సర్ ఏం కావాలి క్వశ్చన్కి అంటే చీప్ దగ్గర చీపర్ రావాలి. ఇక్కడ చీపర్ ఉంది కదా, ఇదే కరెక్షన్. సో ఆన్సర్ ఏం కావాలి, ఆప్షన్ 4. ఈజీ అనమాట. ఇలా కరెక్షన్ని మనం చెప్తున్నాం ఏం రావాలి అని చెప్పేసి. లాజిక్ స్ట్రైక్ అయిందా, మ్యాజిక్ అయిపోతుంది అంతే. ఓకేనా, ఇంగ్లీష్లో లాజిక్సే మ్యాటర్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 14 చూద్దాం. ఓకే, ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఏంటి, అగైన్ ఒక మిస్టేక్ అడుగుతున్నారు, దీంట్లో కూడా ఎర్రర్. చలో, ఏంటి, మై రిలేటివ్స్ షల్ హ్యావ్ రీచ్డ్ అమృత్సర్ బై నౌ. ఇప్పటికీ ఈ టైంకి నా రిలేటివ్స్ అమృత్సర్కి వెళ్ళిపోయి ఉంటారు, చేరుకుని ఉంటారు అని చెప్పాలి అంటే మై రిలేటివ్స్ షల్ హ్యావ్ రీచ్డ్. ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం యాక్చువల్గా టెన్స్ యూసేజ్లో లేదు. చూడండి, బై ఉంది, బై తర్వాత యాక్చువల్గా మనం నవ్ అనేది వాడుతున్నాం. బై తర్వాత నవ్ యూజ్ చేసిన తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వాడడం తప్పలేదు. ఓకే, కరెక్టే. మై రిలేటివ్స్ షల్ హ్యావ్ రీచ్డ్ అమృత్సర్ బై నౌ, దీంట్లో ప్రాబ్లం. కాకపోతే ఒక ప్రాబ్లం ఉంది, ఏంటి అంటే మై రిలేటివ్స్ దగ్గర మీరు షల్ యూజ్ చేయకుండా యాక్చువల్లీ షల్కి రిప్లేస్మెంట్లో విల్ యూజ్ చేయాలి. ఎందుకు అని అడగండి మీరు. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే రిలేటివ్స్ థర్డ్ పర్సన్ కదా, నౌన్ కదా, నౌన్స్ థర్డ్ పర్సన్స్ కదా. థర్డ్ పర్సన్తో ఏదైనా ఫ్యూచర్లో కంపల్సరీగా జరగబోయే యాక్షన్స్ చెప్పేటప్పుడేమో మనం యూస్ చేసేది షెల్. అదే జనరల్గా యూస్ చేస్తున్నామంటే, జనరల్ సెన్స్ గురించి చెప్తున్నామంటే అక్కడ యూస్ చేసేది ఏంటంటే వీళ్ళు కంపల్సరీగా రీచ్ అవుతారు అని చెప్పేసి అట్లా రీచ్ అయ్యి ఉంటారు అనేదే ఉంది అక్కడ. సో కంపల్షన్ లేనప్పుడు షల్ రాదు. సో ఏ యూసేజ్ కరెక్ట్ అక్కడ విల్ అనమాట. సో ఇది మీకు తెలియాలి. మీకు ఒకటి అర్థం కాలేదా,
థర్డ్ పర్సన్స్ ఎప్పుడు వచ్చినా కూడా థర్డ్ పర్సన్స్ తోటి నౌన్స్ వచ్చినా హీ షీ ఇట్ దే వచ్చినప్పుడైనా జనరల్గా మనం ఎప్పుడైతే స్టేట్మెంట్లో షల్ రాస్తామో అది కంపల్సరీ యాక్షన్స్ని చూపిస్తుంది. ఓకేనా? అలా కాకుండా షల్ కాకుండా కనుక మనము విల్ యూజ్ చేసామనుకోండి, అది కంపల్సరీ కాకుండా జనరల్ యాక్షన్స్ని చూపిస్తుంది. ఇక్కడ కంపల్సరీగా జరిగే పని గురించి మాట్లాడట్లా, జనరల్గా వాళ్ళు చేరుకొని ఉంటారు అంటున్నా అంతే. అట్లాంటప్పుడు షల్ కాకుండా ఏమనాలి? విల్ హ్యావ్ రీచ్డ్. సో కరెక్షన్ ఆఫ్ ద స్టేట్మెంట్ షల్ ప్లేస్లో విల్ అనమాట. ఎక్కడ ఆన్సర్ ఉంది అంటే ఆప్షన్ 3. చాలా క్లియర్ మేనర్లో, ఈజీ మేనర్లో తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అర్థమయ్యేటట్టు చెప్పడమే నా పర్పస్. ఓకేనా? ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్. ముందుకెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 15లో అడిగింది ఏంటి? 1 word సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు. గ్రూప్ ఆఫ్ బీస్ని ఏమని అంటారు? ఇది చదువుకుంటే సరిపోద్ది అనమాట. చాలా సింపుల్. ఓకే, ఎలాగ ఆన్సర్ చేస్తాను చూడండి ఒకసారి. గ్రూప్ ఆఫ్ బీస్ని ఏమంటారు? ఒక్కొక్క వర్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ ఆన్సర్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. బీస్కి మనం యూస్ చేసే కలెక్టివ్ నౌన్. గ్రూప్ ఆఫ్ బీస్ ఎక్కడున్నా కూడా ఇప్పుడు నేను రాసే పదాలన్నీ కూడా ఎవరిని చూపించడానికి అంటే ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ యూస్ టు రిప్రజెంట్ గ్రూప్. ఓకే, గ్రూప్ కనుక బీస్ ఉందనుకోండి, దాన్ని మనం అంటాం స్వామ్. స్వామ్ ఆఫ్ బీస్ అంటాం. వేరే కలర్లో కావాలా మీకు? ఒకసారి ఆగండి. ఓకేనా? స్వామ్ ఆఫ్ బీస్ అంటాం. లెట్ మీ రైట్ ఇట్ ఇన్ అనదర్ కలర్. రైట్, స్వామ్ అనే టర్మ్ బీస్ యొక్క కలెక్షన్ చూపిస్తుంది. ఓకేనా? హనీ బీస్ ఒక గుంపులో ఉంటే స్వామ్ ఆఫ్ బీస్ అంటాం. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అదే ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ చెప్పేసి మీకు మీనింగ్ చెప్తా, ఎగ్జామినేషన్లో వస్తే కనుక ఆన్సర్ చేయండి నవ్వుకుంటా. ఓకేనా? ఏంటి గ్యాగిల్? గ్యాగిల్ అనే కలెక్టివ్ నౌన్ యొక్క మీనింగ్ ఏంటి? కలెక్టివ్ నౌన్స్ అంటాం వీటిని. ఓకేనా? గ్యాగిల్ అనే వర్డ్కి యాక్చువల్ మీనింగ్ ఏమొస్తుందంటే గ్యాగిల్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ గీస్. ఓకేనా? గూస్కి పాస్ట్ టెన్స్ అవుతుంది గీస్ అనమాట. గీస్ అనేవి బాతులానే ఉంటాయి. ఓకేనా? సో బాతుల యొక్క కలెక్షన్ గ్రూప్ ఆఫ్ గీస్ని మనం కలిపి ఏమంటాం అంటే గ్యాగిల్ అంటాం. ఏమంటాం? గ్యాగిల్. బ్యూటిఫుల్. నెక్స్ట్ వర్డ్ షోల్ కనిపిస్తుంది, అవునా కదా? సో షోల్ అనే వర్డ్కి మీనింగ్ ఏమవుతుంది అది కూడా రాసుకోండి. షోల్ ఆల్వేస్ రిప్రజెంట్స్ గ్రూప్ ఆఫ్ ఫిష్. బాగా గుర్తుపెట్టుకోండి. గ్రూప్ ఆఫ్ ఫిష్ గురించి ఎప్పుడు మాట్లాడాలన్నా కూడా ఫిష్ అనేవి చాలా ఎక్కువ నెంబర్లో కలిసి కనుక స్విమ్ చేస్తే ఓషన్లో గ్రూప్ ఆఫ్ ఫిష్ని జనరల్గా షోల్ అని అంటాం. అండ్ గుర్తుపెట్టుకోండి స్కూల్ అని కూడా అంటాం. స్కూల్ అన్నా కూడా గ్రూప్ ఆఫ్ ఫిషే. స్కూల్ అనే టర్మ్, అవును, మనం యూస్ చేసే స్కూల్ అనే టర్మే. స్కూల్ని మనం గ్రూప్ ఆఫ్ ఫిష్కి వాడతాం. ఓకేనా? షోల్ కూడా వాడతాం, రెండు కరెక్టే. అండ్ ఇంకొక టర్మ్ ఉంది, అదేంటి అంటే ప్యాక్. గుర్తుపెట్టుకోండి. ప్యాక్ ఈజ్ యూస్ టు రెఫర్ టు గ్రూప్ ఆఫ్ డాగ్స్. గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఎక్కడున్నా కూడా వాటిని కలిపేసి మనం ఏమనాలి అంటే ప్యాక్ ఆఫ్ డాగ్స్. ప్రతి ఒక్క వర్డ్ విని నేను చెప్పాను, నోట్బుక్లో రాసుకోండి. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్సే. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్లో మీరు రాయబోయే ఎగ్జామ్లో రావచ్చు, కనపడవచ్చు. ఓకేనా? సో మేక్ అ నోట్ ఆఫ్ ఎవ్రీథింగ్. స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. రైట్ గైస్. నెక్స్ట్ యాంటనీ అడుగుతున్నారు. ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే క్రూడ్ అనే వర్డ్ అనమాట. ఓకేనా? క్రూడ్ అంటే ఏంటో తెలుసా? రా. ఏదైతే ముడి పదార్థం ఉంటుందో దాన్ని మనం అంటాం క్రూడ్ మెటీరియల్, రా మెటీరియల్ అంటాం. సో రా అనే సెన్స్కి ఇప్పుడు కావాలి యాంటనిమ్. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఆయిల్ కనుక తీసాము, రా మెటీరియల్ వచ్చింది. ఓకేనా? ఆ ఆయిల్ని మనం రిఫైన్ చేసేసి యూజ్ చేస్తాం, రిఫైన్డ్ ఆయిల్ అంటాం. సో మీనింగ్ రాకి క్వైట్ యాంటనిమ్ వర్డ్ ఏమవుతుంది అంటే రిఫైన్డ్. ఏమవుతుంది? రిఫైన్డ్ అంటే వెల్ ప్రాసెస్డ్. మీనింగ్ ఏంటి? ప్రాసెస్డ్, అవునా కదా? రైట్. సో కెమికల్ ప్రాసెసింగ్ అవి చేసేసి మనము చాలా రిఫైన్ చేసేస్తాం అనమాట. రైట్. సో క్రూడ్కి యాంటనిమ్ ఏమవుతుందంటే మీరు అడగండి, నేను చెప్తా. ఆన్సర్ ఏంటి అంటే రిఫైన్డ్ అనమాట యాంటనిమ్. పేషెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. ఓకేనా? పేషెంట్గా ఉండడం, పేషెన్స్తో ఉండడం కరెక్ట్ కాదనమాట. ఓకేనా? ప్రిమిటివ్ అంటే వెరీ బేసిక్. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్రిమిటివ్? వెరీ ఓల్డ్ ఆర్ వెరీ బేసిక్. ఏదైతే చాలా ఓల్డ్ అండ్ ఏదైతే చాలా బేసిక్ థింగ్ ఉందో దాన్ని మనం అంటాం ప్రిమిటివ్. ఏమంటాం? ప్రిమిటివ్, వెరీ బేసిక్ థింగ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇఫ్ ఐ సే అ పర్సన్స్ ఐస్ ఆర్ అబ్జర్వెంట్, షార్ప్ ఐస్ అనమాట. ఓకేనా? ఎవరైతే షార్ప్ ఐడ్ పర్సన్స్ ఉంటారో, షార్ప్ అబ్జర్వేషన్ ఉన్న వాళ్ళని అబ్జర్వెంట్ పర్సన్స్ అంటాం, షార్ప్ ఐస్. ఓకేనా? చాలా క్లియర్గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఏం జరుగుతున్నా కూడా. రైట్. సో క్వశ్చన్ ఏమైంది? ఆన్సర్ క్రూడ్కి యాంటనిమ్ రిఫైన్డ్ అయిపోద్ది. రైట్. ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ 3 మార్కులు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్. కెన్ యూ కోట్ ఎనీ డాష్ ఇన్ యువర్ ఫేవర్? ఇట్స్ అ లీగల్ స్టేట్మెంట్. లీగాలిటీ తెలిసిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు, లేని వాళ్ళు తప్పు చేయొచ్చు. కెన్ యూ కోట్ ఎనీ ఆన్సర్ కాదు, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం కాదు. కెన్ యూ కోట్ ఎనీ సమ్మరీ అని అడగట్లా. కెన్ యూ కోట్ ఎనీ లైన్సా ప్రెసిడెంటా? లీగల్ టర్మ్లో యాక్చువల్ యూజ్ చేసే టర్మ్ ఏంటి అంటే ప్రెసిడెంట్. ఇది తెలవాల్సి వస్తుంది అన్న ఆల్రెడీ. ఓకేనా? ప్రెసిడెంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రిసిడెంట్ అంటాం యాక్చువల్గా. ప్రిసిడెంట్ అంటే మీనింగ్ ఎనీ యాక్షన్ ఆర్ ఈవెంట్ దట్ యూ కెన్ సైట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి నువ్వు మంచోడి అని ప్రూవ్ చేసుకోగలవా? ఇది నువ్వు నీ లైఫ్లో ఇక్కడ నిలబడిన పొజిషన్ కంటే ముందు జరిగి ఉంటుంది. ఓకేనా? సో ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ప్రయర్ టు
దిస్ ఈవెంట్, ఓకేనా, ఈరోజు జరిగే ఈవెంట్ కంటే ముందు జరుగుతుంది. ప్రయర్ టు టుడే, ప్రయర్ టు దిస్ ఈవెంట్, ముందు జరిగిన ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పి నువ్వు మంచోడివి అని చెప్పి నిరూపించుకో. కెన్ యూ కోట్ ఎనీ ప్రిసిడెంట్ ఇన్ యువర్ ఫేవర్, నీ ఫేవర్లో నువ్వేమైనా ఎగ్జాంపుల్ ఇవ్వగలవా అని చెప్పేసి జడ్జ్ అడుగుతాడు అనమాట. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందంటే ప్రిసిడెంట్, లైన్స్ కాదు ఇది, ఓకేనా. అది చాలా సింపుల్, కాకపోతే ఈ కాంటెక్స్ట్ మీకు తెలవాలి, ఒకసారి వినుండాలి, సినిమాలో డైలాగ్ అనే వినుండాలన్నమాట. రైట్, చలో. సో సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. రైట్, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏంటి? ఇన్సూరెన్స్ కరెక్ట్గానే ఉంది, మీ అందరికీ తెలుసు. అసాసిన్ ఏంటో చూద్దాం. మిస్చీవస్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఎగ్జామ్స్లో చాలాసార్లు వచ్చిన వర్డ్, రిపీటెడ్. మిస్చీవస్, ఓకేనా, ప్రాపర్గా రాసి చూపిస్తాను చూడండి క్యాపిటల్స్లో, ఓకేనా. మిస్చీవస్ అనే వర్డ్ ప్రాపర్గా ఉంది, ఇబ్బంది ఇలా, ఓకేనా, ఇది కూడా కరెక్టే. ఓకే, ఇన్ఎక్స్ప్రెసిబుల్, ఐ గెస్ ఇది ఈజీగా రాయక్కర్లేదు కూడా, బట్ స్టిల్ రాద్దాం, ఓకేనా. ఇన్ఎక్స్ప్రెసిబుల్, ఓకేనా, క్యాప్స్ రాస్తాం కాబట్టి క్యాప్సే రాద్దాం, ఓకేనా. ఇన్ఎక్స్ప్రెసిబుల్, ఇది కూడా కరెక్ట్ అని కూడా చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, రైట్, ఈ స్పెల్లింగ్ కూడా బాగానే ఉంది, ఓకేనా. ఆప్షన్ 1 కరెక్ట్, ఆప్షన్ 3 కరెక్ట్, ఆప్షన్ 4 కరెక్ట్. ఒకటే ప్రాబ్లం ఉంది, ఏంటంటే అసాసిన్. మార్క్ చేయండి ఇప్పుడే, ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ది ఆన్సర్. బై ద వే అన్ని రైట్ కనిపిస్తే మీకు డౌట్ వస్తుంది మళ్ళీ, అవునా కదా, రైట్. సో అట్లాంటి వాళ్ళ కోసం ఇప్పుడు చూడండి, అసాసిన్ అనేది ఆన్సర్ అనమాట. రైట్, ఇప్పుడు చూడండి సార్, అసాసిన్ స్పెల్లింగ్ ఏంటి? అసాసిన్ అసలు స్పెల్లింగ్ ఏంటి అంటే, అసాసిన్లో మీరు డబల్ ఎస్ రాయాలి, ఏ డబల్ ఎస్ రాయాలి, మళ్ళీ IN, ఓకేనా. అసాసిన్ అంటే ఎవరు అంటే మర్డరర్, కిల్లర్. ఎవరి కిల్లర్? ప్రొఫెషనల్ కిల్లర్, అది కూడా చాలా హై ర్యాంక్ పర్సన్స్ చంపుతాడు. డొనాల్డ్ ట్రంప్ మీద ఒక పర్సన్ అటాక్ చేశాడు కదా, హీస్ అన్ అసాసిన్ నౌ. అసాసిన్, వి కాల్ హిమ్ అన్ అసాసిన్ నౌ. ఎస్ ఆర్ నో? అసాసినేషన్ అంటాం ఒకవేళ కనుక మనిషి చచ్చిపోతే, అవునా కదా, రైట్. సో పెద్ద పెద్ద రోల్స్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ని, ప్రెసిడెంట్స్ని, లేకపోతే అపోజిషన్ లీడర్స్ని, లేకపోతే కింగ్స్ని, క్వీన్స్ని చంపేసే వాళ్ళని ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అంటాం అసాసిన్స్. ఏమంటాం? అసాసిన్. డబల్ ఎస్ రావాలి, మళ్ళీ డబల్ ఎస్ రావాలి. కానీ ఇక్కడేం జరుగుతుంది మరి? డబల్ ఎస్ ఒకసారి, ఇక్కడ సింగిల్ ఎస్ వచ్చింది, ప్రాబ్లం ఉంది. ఆప్షన్ 2 ఇస్ ది ఆన్సర్. ఈజీ కదా, ఇలా మీరు వర్డ్స్ నేర్చుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, ఫోకస్ చేయండి. బయింగ్ అ న్యూ కార్ కెన్ కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ అ లెగ్. ఇది ఆల్రెడీ మన సిరీస్లో మనం కవర్ చేసింది. కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అంటే లిటరల్గా మనం ఒక కాలు ఒక చెయ్యి అమ్ముకోవాల్సి వస్తుంది ఏదైనా కొనాలంటే. మీనింగ్ ఏదైనా వస్తువు చాలా ఎక్స్పెన్సివ్ అని. వెనెవర్ యూ వాంట్ టు సే దట్ థింగ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, ఏదైనా చాలా ఎక్కువ ఖర్చు అయ్యే విషయం చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పాలనుకుంటే, ఎక్స్పెన్సివ్ థింగ్స్ని చూపించడానికి మనం యూస్ చేసే ఇడియం కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ అ లెగ్, ఓకేనా. ఇది బ్యూటిఫుల్గా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందే, బట్ స్టిల్ ఒక ఇమేజ్ చూపించేసి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా, రైట్. సో కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అంటే లిటరల్గా మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ ఒక కారు ఉంది, ఒక స్పోర్ట్స్ కారు. ఈ స్పోర్ట్స్ కార్ని కొనాలంటే నువ్వేం చేయాలంటే ఒక చెయ్యి ఒక కాలు లిటరలీ అమ్ముకోవాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ చూడండి ఒకసారి. ఈ కారు కొనుక్కోవడం కోసం లిటరల్గా ఇతని కాలు ఒకటి, ఇతని చెయ్యి ఒకటి నరుక్కొని మరి ఇచ్చేసి మరి కారు కొనుక్కుంటాడు, కీస్ తీసుకుంటాడు అనమాట, ఓకేనా. అలా అనమాట. మీనింగ్ ఏంటి? ఈ కారు కొనడం అంత ఎక్స్పెన్సివ్ అనమాట. సో ఎప్పుడైనా కూడా చాలా కాస్ట్లీ ఏదైనా కొనడం చెప్పాలి అనుకుంటే కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ యూస్ చేయండి. ఈజీ కదా, అదనమాట. ఓకే, సో బ్యూటిఫుల్ వేలో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న ఒక యాప్ కూడా చదువుకోవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ. ఫ్రీగా దొరకడం కాదు. అఫోర్డబుల్ అంటే చీప్ అనమాట. రీజనబుల్ అంటే కరెక్ట్గా సరిపోయినంత కాస్ట్ అని చెప్పేసి. ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఎక్కువ డబ్బులు అని చెప్పేసి. సో ఆన్సర్ ఆప్షన్ 4, రైట్. ఈజీ క్వశ్చన్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేసాం మనం. మొత్తం 25 క్వశ్చన్స్ చేస్తాం. క్లోజ్ టెస్ట్ కోసం రెడీగా ఉండండి, రైట్. ఇన్సిస్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే టు పర్సిస్ట్ సమ్మన్ టు డూ సంథింగ్, రైట్. ఇన్సిస్ట్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అంటే ప్రెషర్ వేసేసి ఆ పర్సన్ని ఆ పని చేయమని చెప్పడం, ఓకేనా. టు ప్రెషరైజ్ అ పర్సన్ టు డూ సంథింగ్. ఎస్ ఆర్ నో? రైట్. ఓకే, ఒక పని చెప్పి చేయరా అని చెప్పేసి వదిలేయడం కాదు, చేసేదాకా వదిలిపెట్టం అనమాట. దాన్ని మనం అంటాం ఇన్సిస్ట్. ఏమంటాం? ఇఫ్ ఐ సే ఐ ఇన్సిస్ట్ యూ టు లెర్న్ వొకాబులరీ, యూ నీడ్ టు లెర్న్ ఇట్, ఓకేనా. దానికి అడిగింది సినోనిమ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? రెసిస్ట్ కాదు, అడ్డుకోవడం కాదు. హైస్ట్ అంటే ఏంటి అంటే దొంగతనం కాదు. అసిస్ట్ చేయడం అంటే హెల్ప్ చేయడం కాదు, ఓకేనా. మరి ఇన్సిస్ట్ అంటే ప్రెజరైజ్ చేసి కంపల్సరీగా చేయమని చెప్పడం. సో దాన్ని మనం ఏమంటాం అంటే పర్సిస్ట్. ఏం కావచ్చు మనం? పర్సిస్ట్ అని చెప్పేసి అనొచ్చు. హ్యాపీయా? 20 క్వశ్చన్స్ మనం కవర్ చేసేసాం. ఇక్కడ దాకా వచ్చే క్వశ్చన్స్ అన్ని రివైజ్ చేసుకొని చెక్ చేయండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది రియల్ బిజినెస్. గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్ మీ ఫేవరెట్ టాపిక్ అయిపోవాలి. క్లోజ్ టెస్ట్ నుంచి వచ్చేది మొత్తానికి మీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో డైరెక్ట్గా 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ ఇంటూ ఎస్ఎస్సి MTS రాస్తున్నారంటే 1 టాపిక్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ 15 మార్క్స్. మొత్తం కలిపేసి మీకు వచ్చేది 75 మార్క్స్. 75 మార్క్స్లో 15 మార్క్స్ ఇచ్చే ఈ ఒక్క టాపిక్ని మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారు? బోర్ కొట్టేదాకా ప్రాక్టీస్ చేయాలి. బోర్ కొట్టాలి లిటరలీ. అన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఎగ్జామినేషన్కి రావాలి. డైలీ 2-3 క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, రైట్. మన కోర్సెస్లో ఎన్ని కావాలంటే అన్ని క్లోజ్ టెస్ట్ ప్రాక్టీస్ సెషన్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాం, రైట్. మన యాప్లో కోర్సెస్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఎన్రోల్ అయిపోవచ్చు ఇమీడియట్గా, రైట్.
చలో గైస్, ఇప్పుడు మనం చూద్దాం ఈ క్లోజ్ టెస్ట్ ఎలా ఆన్సర్ చేస్తాం. వీడియో పాస్ చేసుకొని ఒకసారి చదువుకోండి, ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్, చలో లెట్స్ గో. There are several reasons why people might dash that homework is an unnecessary burden on children. Firstly, there is evidence to support the idea that homework dash nothing to improve educational outcomes. Countries such as Finland, where school children are not given homework, regularly top international educational league tables and outperform nations where setting homework is the norm. డిస్కషన్ దేని గురించి ఉంది? హోంవర్క్ ఇవ్వడం గురించి. స్కూల్ స్టూడెంట్స్కి హోంవర్క్ ఇవ్వడం అనేది ఒక రూల్ ఇండియాలో. సార్ వేరే కొన్ని కంట్రీస్లో అసలు స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో హోంవర్క్ ఇవ్వరు. ఫిన్లాండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అంట. హోంవర్క్ అనే కాన్సెప్ట్ లేకపోయినా కూడా ఫిన్లాండ్ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ ఏ కాంపిటీషన్ పెట్టినా కూడా వాళ్ళు టాప్ చేస్తారు. ఎలా మరి? హోంవర్క్ అంత ఇంపార్టెంట్ కాదని అర్థమవుతుంది అనమాట. రైట్, ఇప్పుడు చూస్తే సెకండ్లీ మెనీ పేరెంట్స్ వుడ్ అగ్రీ దాట్ ద స్కూల్ డే ఈజ్ ఆల్రెడీ డాష్ అండ్ లీవ్స్ దర్ చిల్డ్రన్ టూ టైర్డ్ టు ఫర్దర్ స్టడీ వెన్ దే రిటర్న్ హోమ్. రైట్, ఆల్రెడీ పిల్లలు స్కూల్లో అలసిపోయి వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ కూర్చొని రాత్రి చదవాలంటే అది కొంచెం బర్డెన్సమ్ అనిపిస్తుంది. పేరెంట్స్ కూడా ఫీల్ అవుతున్నారు, అంతసేపు స్కూల్లో కూర్చున్నారు కదా మళ్ళీ చదవాలా పాపం అని చెప్పేసి. రైట్, ఫ్రీ టైం లేదు. డాష్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దాట్ ప్లే టైమ్ ఈజ్ జస్ట్ యాజ్ డాష్ యాజ్ స్టడీ టైమ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్. బ్రెయిన్ డెవలప్మెంట్కి ఫ్రీ టైం కూడా ఇంపార్టెంట్ అండ్ ప్లే టైం కూడా పిల్లలకి ఇంపార్టెంట్. కూర్చొని బుక్లే పట్టుకొని కూర్చుంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్కడైతుంది అనేది ఒక పాయింట్ అనమాట. ఓకే, చలో ఒక్కొక్క క్వశ్చన్ని ఆన్సర్ చేసే టైం వచ్చింది. ఫస్ట్ బ్లాంక్ రండి. దెర్ ఆర్ సెవరల్ రీజన్స్ వై పీపుల్ మైట్ డాష్ దట్ హోంవర్క్. పీపుల్ మైట్ బీ ఆర్గ్యూసా, హ్యావ్ ఆర్గ్యూవా, ఆర్గ్యూవా. ఇప్పుడు మీరు చెప్పండి, అక్కడ ఉన్న సబ్జెక్ట్ ఎవరు? ఇక్కడ పీపుల్ మైట్ కనిపిస్తుంది అండ్ దట్ టు పీపుల్ తర్వాత మైట్ అనే ఒక మోడల్ కూడా కనిపిస్తుంది. కెన్ యూ సీ ద మోడల్? ఎస్, మోడల్ తర్వాత 100% మీకు V1 రావాలి అండ్ ఆ V1లో ప్లూరల్ ఫామే రావాలి. ఈ బేసిక్ రూల్ తెలుసా లేదా? మోడల్ తర్వాత V1 ఫస్ట్ బేస్ ఫామే రాయాలి, ప్లూరల్ ఫామ్స్ అని రాయాలి. అట్లాంటప్పుడు మైట్ అనే మోడల్ తర్వాత నేను ఓన్లీ V1 ప్లూరల్ రాయొచ్చు అన్నప్పుడు సింగులర్ ఫామ్ రాయలేను. సింగులర్ ఫామ్ ఏది అంటే ఎస్తో పాటు వచ్చే వర్బ్ కరెక్ట్ కాదు, ఆప్షన్ 3 రాంగ్. అండ్ V1 రాయాలి తప్ప హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఇట్లాంటివి రావు. అట్లాంటప్పుడు హ్యావ్, ఆర్గ్యూ అనేది వాడొచ్చా? వాడలేను. ఓకేనా, సో చూసుకుంటే ఇక్కడ నాకు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చేసి యూసేజ్ వచ్చే ఛాన్స్ లేదు. ఓన్లీ బేస్ ఫామ్ V1 ప్లూరలే కావాలి, ఆప్షన్ 2 రాంగ్ అనమాట. మరి బి అనే హెల్పింగ్ వర్బ్ వాడొచ్చా? లేదు, ఇలాంటి హెల్పింగ్ వర్బ్ కూడా తీసుకోలేము. ఓన్లీ డైరెక్ట్గా ప్లూరల్ వర్బ్ కావాలి. అట్లాంటప్పుడు మైట్ తర్వాత ఓన్లీ వచ్చే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆర్గ్యూ. ఓకేనా, V1 ప్లూరల్ ఏమవుతుంది? ఆర్గ్యూ. సో ఐ సే మైట్ ఆర్గ్యూ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. మైట్ ఆర్గ్యూ అనేది కరెక్ట్ ఆన్సర్. ఎస్ ఆర్ నో? వెరీ సింపుల్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో అయితే ఆర్గ్యూ అనేది వచ్చేసింది 100%. ఫస్ట్ బ్లాంక్లో మనం ప్లేస్ చేసేది ఏంటి? ఆర్గ్యూ రాస్తాం. ఓకేనా, సో నెక్స్ట్ చూద్దాం. సెకండ్ బ్లాంక్లోకి వచ్చేస్తే దట్ హోంవర్క్ ఈజ్ అన్ అన్నెసెసరీ బర్డెన్ ఆన్ చిల్డ్రన్. ఫస్ట్లీ దెర్ ఈస్ ఎవిడెన్స్ టు సపోర్ట్ ద ఐడియా దట్ హోంవర్క్ డాష్ నథింగ్ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్ అన్నప్పుడు హోంవర్క్ డాష్ నథింగ్ టు ఇంప్రూవ్, హోంవర్క్ విల్ డస్ అనొచ్చా? టెక్నికలీ స్పీకింగ్ వీ కాంట్ ఎవర్ రైట్ విల్ డస్. విల్ తర్వాత డూ వచ్చే ఛాన్స్ ఉంది కానీ డస్ వచ్చే ఛాన్స్ లేదు. ఇందాక చెప్పా విల్ అనేది మోడల్ అయితే కనుక నెక్స్ట్ ఓన్లీ V1 ప్లూరలే వస్తుంది. ఆ పాయింట్ అప్లై చేసుకున్నా కూడా ఇక్కడ విల్ డస్ రాదు. ఓకేనా, హ్యాస్, డూ కూడా ఇంగ్లీష్లో రాదు. హ్యాస్ ప్లస్ V3 హ్యాస్ డన్ వచ్చే ఛాన్స్ ఉంది, డూ రాదు. ఇది కూడా రాంగే మరి. ఓకేనా, డస్ ఆర్ డూ ఇది సింగులర్ ఆ ప్లూరల్ అగ్రిమెంట్ చూస్తే సరిపోతుంది. చూస్తే మాట్లాడింది దేని గురించి? దట్ హోంవర్క్. దేని గురించి మాట్లాడుతున్నాం? సబ్జెక్ట్ ఈజ్ హోంవర్క్. హోంవర్క్ అనేది సింగులర్ సబ్జెక్టా ప్లూరల్ సబ్జెక్టా? సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఏం రావాలా? సింగులర్ వర్బ్ రావాలి. సో యూ నీడ్ టు టేక్ అ వర్బ్ దట్ ఈస్ సింగులర్ ఓవర్ హియర్. సింగులర్ రావాలి అంటే డూ నాట్ డజా, సింగులారిటీలో ఎస్ కావాలి. ఆప్షన్ 4 రాంగ్. డైరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. సో సింపుల్ అనమాట. ఓకే, హోంవర్క్ డస్ నథింగ్. ఆన్సర్ ఏమవుతుంది? హోంవర్క్ డస్ నథింగ్. ఓకే, చాలా సింపుల్ అనమాట. డస్ నథింగ్ టు ఇంప్రూవ్ ఎడ్యుకేషనల్ అవుట్కమ్స్. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసేయండి బ్లాంక్ 3కి. మెనీ పేరెంట్స్ వుడ్ agree that the school day is already dash. Already long enough, big enough, not enough, enough. ఆల్రెడీ స్కూల్లో సరిపోవట్లేదని ఫీల్ అవుతారా? ఆల్రెడీ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని ఫీల్ అవుతారు అనా కదా? రైట్, ఎనఫ్ ఆఫ్ అనే యూసేజ్ ఎనీవే కరెక్ట్ కాదు. బిగ్ ఎనఫ్ అనాలా, లాంగ్ ఎనఫ్ అనాలా? టైం గురించి మాట్లాడేటప్పుడు ఆల్రెడీ చాలా ఎక్కువసేపు అని చెప్పేసి అంటున్నాం అంటే మీనింగ్ ఏంటంటే లాంగ్ ఎనఫ్ అంటాం. ఏమంటాం మనం? ఐ వెయిటెడ్ లాంగ్ ఎనఫ్ ఫర్ యూ అంటాం, కానీ బిగ్ ఎనఫ్ అన్నాం కదా. బిగ్ అనేది సైజ్ కోసం, ఇక్కడ టైం గురించి మాట్లాడుతాం కాబట్టి లాంగ్ అనమాట. సో ఆన్సర్ ఆప్షన్ 1. వెరీ ఈజీ క్వశ్చన్. ఎస్ ఆర్ నో? మీకేం అర్థమైంది? క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ఈజీనే సార్, ప్రాక్టీస్ చేసి వెళ్తే సరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ లాంగ్ ఎనఫ్ అండ్ లీవ్స్ దర్ చిల్డ్రన్ టూ టైర్డ్ టు డూ ఫర్దర్ స్టడీ వెన్ దే రిటర్న్ హోమ్. డాష్ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్లో సిమిలర్లీ ఇట్ ఈస్ రికగ్నైజ్డా, నార్మలీనా, ఫైనలీనా, యూజువలీనా?
సి ఇక్కడ మనం పాయింట్స్ చెప్తున్నాం అనమాట. హోంవర్క్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి డిస్కషన్లో మనం చూడండి కొన్ని కీవర్డ్ ట్రాన్సిషన్ వర్డ్స్ వాడుతున్నాం. ఒకటి ఫస్ట్లీ వాడాం, రెండోది వాడాం మనం సెకండ్లీ అని చెప్పేసి ఎక్కడ ఓకేనా, ఎక్కడో మనం సెకండ్లీ ఇక్కడ చూడండి సెకండ్లీ వాడాం ఓకేనా. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక క్లోజింగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాం. క్లోజింగ్ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు నువ్వు యూజ్ చేసే వర్డ్ ఏమవబోతుంది? ఫైనలీ, అవునా కదా. సో ఫైనల్ పాయింట్ చెప్పేటప్పుడు మనం యూజ్ చేసే వర్డ్ ఏంటి అంటే ఫైనలీ, అవునా కదా, రైట్. సో ట్రాన్సిషన్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ చెప్పాలంటే థర్డ్లీ, లాస్ట్లో ఇంకో పాయింట్ చెప్పాలంటే ఫైనలీ, అవునా. సో ఇక్కడ ఇదే లాస్ట్ పాయింట్ కాబట్టి ఫైనలీ అంటాం అనమాట. సో సిమిలర్లీ అనేది కరెక్ట్ కాదు, ఆన్సర్ నార్మల్లీ కాదు, ఆన్సర్ యూజువల్లీ కూడా కాదు, ఆన్సర్ ఏంటి అంటే ఫైనలీ. ద ఫైనల్ పాయింట్ ఇన్ ద డిస్కషన్, అందుకే ఫైనలీ ఈజీ కదా. సో ఇక్కడ మనం ఫైనలీ అంటాం. ఫైనలీ ఇట్ ఈస్ రికగ్నైజ్డ్ దట్ ప్లే టైమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. ప్లే టైమ్ ఈజ్ జస్ట్ యాజ్ డాష్ యాజ్ స్టడీ. ఇంపార్టెంట్ అని చెప్పడము ఆర్ యూస్ఫుల్, ఓకేనా. సో ఇంపార్టెంట్ కాకుండా ఇక్కడ యూస్ఫుల్ అనే సెన్స్ ఉంది, అదేంటి అంటే బెనిఫిషియల్. ఏమంటాం? ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ బెనిఫిషియల్, దట్ థింగ్ ఈజ్ యూస్ఫుల్. ప్లే టైం కూడా చాలా చాలా యూస్ఫుల్లే. చదువుతో పాటు బ్రెయిన్ డెవలప్మెంట్ కావాలంటే ప్లే టైం కూడా కావాలి, గేమ్స్ కూడా ఆడాలి స్టూడెంట్స్, సార్. అందుకే బెనిఫిషియల్ అనే వర్డ్ వాడుతున్నాం. వెరీ మచ్ కరెక్ట్, ఓకేనా. సో దీంతో మన 5 blanks ఆన్సర్ అయిపోయినట్టునా? ఎస్, యాజ్ బెనిఫిషియల్ యాజ్, దాట్స్ రైట్. సో ఇలా మనం క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ని అయితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే 1-2 క్లోజ్ టెస్ట్ కనుక ప్రాక్టీస్ చేశారా ఎంటీఎస్ ఎగ్జామినేషన్లో రాబోయే 2-3 months మీరు క్లోజ్ టెస్ట్ని కళ్ళు మూసుకొని ఆన్సర్ చేస్తారు. అంతే ఈజీ టాపిక్ అనమాట. బేసిక్ క్వశ్చన్స్ వస్తే కష్టం రావు. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ దాకా వీడియో ఫాలో అయ్యారో, ఒకవేళ కనుక మీకు నా ఎక్స్ప్లెనేషన్ మెథడ్ నచ్చితే కనుక, ఈజీగా మీకు అర్థమైతే అనిపిస్తే కనుక మీరు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ కూడా మన నుంచి నేర్చుకోవచ్చు, ఓకేనా. నా నుంచి కనుక కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ మీకు నేర్చుకోవాలనిపిస్తే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ ఏదైతే ఉందో అది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. యూస్ చేసుకొని డౌన్లోడ్ చేయండి. డెమో వీడియోస్ ఉంటాయి, చూసేసి ఎస్ఎస్సికి సంబంధించిన ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉంటాయి. సిజిఎల్ అయినా, లేకపోతే ఎస్ఎస్సి ఎంటీఎస్ స్టూడెంట్స్ ఉన్నా, లేకపోతే ఎస్ఎస్సి జీడీకి చదువుకునే స్టూడెంట్స్ ఉన్నా, ఇమీడియట్గా మీరు 499 రూపీస్ ఉన్న ఎస్ఎస్సికి సంబంధించిన బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో జాయిన్ అవ్వండి. 3 months వ్యాలిడిటీ వస్తుంది మీకు. 499 రూపీస్కి ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క కోర్స్ వస్తుంది. 0 level నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మేము తెలుగు మీడియం మా వల్ల అవుతుందా? 100% మీ వల్ల అవుతుంది, 1000% మీ వల్ల అవుతుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే కోర్సెస్లో ఎన్రోల్ అయ్యి 0 level నుంచి తెలుగు మీడియం స్టూడెంట్స్ని ఉద్దేశంలో పెట్టుకొని నేను కొన్ని కోర్సెస్ డిజైన్ చేశాం. అది మీరు సింపుల్గా ఫాలో కావాలి. గ్రామర్, ప్యారల్గా వొకాబులరీ, ప్యారల్గా కాంప్రిహెన్షన్ ప్రాక్టీస్. ఒకటే రోజు 2 నుంచి 3 గంటల టైం కనుక ప్లానింగ్తో ఇస్తే 100% ఇంగ్లీష్లో ఫుల్ మార్క్స్ నువ్వు స్కోర్ చేస్తావు. సో 0 level నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కవర్ చేయడం జరుగుతుంది, ఓకే. 3 months కోర్స్ వచ్చేసి మీకు జస్ట్ 499 రూపీస్ అవైలబుల్ ఉంది. దాంట్లో కంప్లీట్ గ్రామర్, వొకాబులరీ, కాంప్రిహెన్షన్ పార్ట్, డిస్క్రిప్టివ్ రైటింగ్ అన్నీ కవర్ అవుతాయి. ఒకసారి వీడియో పాస్ చేసుకొని ఈ కోర్స్లో ఏముంటుంది ట్రేడ్స్ చూసుకోండి, ఓకేనా. బెనిఫిట్స్ డౌట్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు ఫ్రీగా కాల్ చేయొచ్చు. అండ్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. డెమో సెషన్స్ ఒకసారి చూడండి, మీకు క్వాలిటీ ఏంటి అర్థమైపోద్ది అనమాట, ఓకేనా. రైట్. ఓన్లీ వొకాబులరీ పైనే ఆల్మోస్ట్ 50+ వీడియోస్ మనం పోస్ట్ చేయడం జరిగింది. గ్రామర్ పైన ఆల్మోస్ట్ 100 వీడియోస్ ప్లస్ ఉన్నాయన్నమాట. చెక్ చేయండి. ప్రాక్టీస్ వీడియోస్ ఇంకా సపరేట్, ప్యాసేజ్ వీడియోస్ సపరేట్, డిస్క్రిప్టివ్ రైటింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి దాంట్లో, చూసుకోండి అన్ని, ఓకేనా. సో చూసుకోండి. బ్యాంక్ పీఓ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, బ్యాంక్ క్లర్క్ వాళ్ళు కూడా మీరు సేమ్ కోర్స్, బ్యాంక్ ఎస్ఎస్సి కోర్స్ అనమాట, హై లెవెల్ కోర్స్, దీంట్లో జాయిన్ అయిపోవచ్చు. 3 monthsకి 499 రూపీస్ పర్చేస్ చేస్తే సరిపోతుంది. 499 రూపీస్ మీరు కనుక పే చేస్తే 3 months కోర్స్ యాక్సెస్ రావడం జరుగుతుంది, ఓకే. ఎవరైతే స్టూడెంట్స్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో క్లియర్గా వినండి. రాబోయే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి కనుక ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఉంటే డైరెక్ట్గా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తుండాలి. నోటిఫికేషన్ కంటే ముందే మీ ప్రిపరేషన్ క్లోజ్ అయిపోవాలి. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ చేయడం చాలా తప్పనమాట. ఎస్ఐ అండ్ పీసీస్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తున్నారో ఏపీ అండ్ తెలంగాణ, ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేయండి. మీకు సపరేట్గా స్టేట్ లెవెల్ కోర్స్ ఉంది, ఓకేనా. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో 3 months కోర్సు, 6 months కోర్సు ఉందన్నమాట. మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో రాసి చూపిస్తాను చూడండి. మిషన్ ఇంగ్లీష్ అనే కోర్స్ ఉందన్నమాట, ఓకేనా. ఆ 3 months కోర్సు, 6 months కోర్సులో మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. 3 months కోర్స్ వచ్చేసి మీకు 399 రూపీస్కి యాక్సెస్ వస్తుంది. కంప్లీట్ గ్రామర్, కంప్లీట్ వొకాబులరీ, కంప్లీట్ కాంప్రిహెన్షన్, డిస్క్రిప్టివ్ రైటింగ్ అన్నీ కవర్ అవుతాయి. ఎస్ఐ కానిస్టేబుల్ అందరికి కూడా. అండ్ Group 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసే వాళ్ళకి కవర్ అవుతుంది, ఓకేనా. అండ్ Group 2 ఎగ్జామినేషన్ వాళ్ళకి కూడా కవర్ అయ్యే విధంగా, అన్ని స్టేట్ ఎగ్జామినేషన్కి కవర్ అయ్యే విధంగా ఒక బ్యూటిఫుల్ కోర్స్ డిజైన్ చేయబడింది. ఒకసారి చెక్ చేయండి, ఓకేనా. ఎవరైతే స్టూడెంట్స్ టెట్ ఎగ్జామినేషన్ రాస్తారో, ఏపీలో టెట్ ఎగ్జామినేషన్ పడింది కదా, టెట్ స్టూడెంట్స్ కూడా దీంట్లో ఉన్న కంప్లీట్ కంటెంట్, ఇంగ్లీష్ కంటెంట్ ఫాలో అయిపోవచ్చు, ఓకేనా. దీన్ని 399 రూపీస్ పే చేసి సరిపోతే 3 months కోర్స్ వస్తుందన్నమాట. అదే 6 months కోర్స్ కనుక కావాలి అనుకుంటే మీరు 599 రూపీస్ కోర్స్ని తీసుకోవచ్చు. 6 months యాక్సెస్ వస్తుంది. ఇది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కోసం, ఓకేనా. సో స్టేట్ వాళ్ళకి సపరేట్ కోర్సెస్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి సపరేట్ కోర్సెస్ మన యాప్లో అవైలబుల్ ఉన్నాయి. యాప్ మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి నేమ్ కూడా సెర్చ్ చేయొచ్చు, లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్.
ఇక్కడ ఉంది లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్, మీరు లింక్ యూజ్ చేసుకొని కూడా డౌన్లోడ్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా యాడ్ అయిపోయింది. టెలిగ్రామ్ ఛానల్ మీకు ఛానల్ పేజ్ నుండి కనిపిస్తుంది. ఓకేనా, మన ఛానల్లో లింక్స్ ఉన్నాయి, చూడండి ఒకసారి. ఓకే, సో ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. ఇక్కడ దాకా వీడియో చూసి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ రైట్ నౌ. ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. 15,000 దగ్గరలో మనం ఫ్యామిలీ నంబర్ ఉంది, మన సబ్స్క్రైబర్ నంబర్ అయితే 15,000 అరౌండ్ ఉంది. ఓకేనా, మనం ఇంకా మన ఫ్యామిలీని గ్రో చేయడానికి ట్రై చేద్దాం. టుగెదర్ విల్ గ్రో. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేయండి ఇమీడియట్గా తప్పకుండా అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్. మంచి కంటెంట్ అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఫ్రీగా కూడా నేను ప్రొవైడ్ చేయడానికి యూట్యూబ్ ఛానల్లో ట్రై చేస్తూనే ఉంటా. మీకు చేసిన ప్రతి ఒక్క ప్రామిస్ కూడా, మీరు అడిగిన కామెంట్ సెక్షన్లో చేసిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ ఒక డిమాండ్ లాగా తీసుకొని వాటిపైన వీడియోస్ నేను చేస్తాను. యూ ఆర్డర్డ్ ఇట్, ఐఎమ్ డెలివరింగ్ ఇట్, అంతే. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క కామెంట్కి నేను 100% చదువుతాను, సీరియస్గా తీసుకుంటా అండ్ మీ రిక్వెస్ట్ నేను ఫుల్ఫిల్ చేయడానికి మ్యాక్సిమం నా కెపాసిటీ ఉన్నంత వరకు ట్రై కూడా చేస్తానన్న. ఓకేనా, నా ఎఫర్ట్స్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ ద్వారా నాకు అర్థమవుతుంది వీడియో మీకు ఎంత బాగా అర్థమవుతుంది, రీచ్ అవుతుంది. ఓకేనా, రైట్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. కర్ణాటక, తమిళనాడు నుంచి కాల్స్ వస్తున్నాయి. ఐ వాస్ ఫీలింగ్ వెరీ హ్యాపీ గైస్. ఓకేనా, ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్. ఓకేనా, రైట్. సపోర్ట్ అవర్ ఛానల్, లైక్ అవర్ వీడియోస్, సబ్స్క్రైబ్ రైట్ నౌ. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఏమైనా వీడియోస్ ఏమైనా హెల్ప్ కావాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐఎమ్ రైట్ హియర్ టు హెల్ప్ యూ గైస్. ఓకే, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీ ఇంగ్లీష్ ప్రిపరేషన్లో మీతో పాటు మీ ఎగ్జామినేషన్స్ అయిపోయేదాకా నేను కూడా ఉంటాను. మీ సక్సెస్ వచ్చేదాకా మీతో పాటు నేను ఉంటాను. మన ఛానల్ కూడా ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ డే గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.